చిన్న వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తా అంటే కామెంట్ సెక్షన్లో ఆడిబుల్ అని పెట్టండి. టూ మినిట్స్ చిన్న స్టార్ట్ చేద్దాం. అంతేనా? చూసాను. కొద్దిగా డిలే ఉంటుంది. చిన్న క్లాస్లో ఉన్న వాళ్ళు హాయ్ పెట్టండి ఒకసారి, ఎవరెవరు ఉన్నారో చూద్దాం. చూడండి, ఒక 3 to 4 మినిట్స్లో నేను చెప్పింది బ్రీఫ్గా ఒకసారి చెప్పేస్తాం. roller supporter reactions in one reaction. Horizontal reaction will be 0, momentum will be 0. Hinge lo వచ్చి 2 reactions, vertical reaction, horizontal reaction. Moment is 0, 2 unknowns. Fixed support 3 reactions, 3 are unknowns. సింప్లీ సపోర్ట్ బీమ్లో చూడండి ఎన్ని అన్నౌన్స్, 3 అన్నౌన్స్. క్యాంటిలివర్ బీమ్లో కూడా 3 అన్నౌన్స్. ఫిక్స్డ్ బీమ్లో 6 అన్నౌన్స్. నేను ఎక్కడ వరకు చెప్పా చిన్న?
ఈ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి హాయ్ అని మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలుస్తుందా ఎవరెవరు వచ్చారు క్లాస్కి అనేది, మీ నేమ్స్ పడతాయని. ఇది నాకు 3 మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు. See, అందరు హాయ్ అని పెట్టండి. అప్పటి వరకు నేను క్లాస్ స్టార్ట్ చేయించిన. చూడండి, స్టార్ట్ చేద్దాం ఇక. శివ, మనోజ్, శిరీష, స్నేహిత, సంధ్య, మంజుల, రవితేజ, కృష్ణ, యమున, సలీమా. ఓకే చిన్న, చూడండి. చూడండి చిన్న, అనాలసిస్. జనరల్గా మనకి స్ట్రక్చరల్ సబ్జెక్ట్లో దెర్ విల్ బి 2 థింగ్స్ చిన్న. మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి అనాలసిస్, ఇంకొకటి డిజైన్. సో అనాలసిస్కి డిజైన్కి ఫస్ట్ డిఫరెన్స్ చూడండి. అనాలసిస్లో ఏం చేస్తామంటే మనము షియర్ ఫోర్సు, బెండింగ్ మూమెంటు, స్ట్రెసెస్, యాక్సియల్ ఫోర్సు వీటిని డిటర్మైన్ చేస్తాం అనమాట. సో డిజైన్లో ఏం చేస్తామంటే డైమెన్షన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏదైనా ఒక ఎలిమెంట్ డైమెన్షన్స్, లెంత్, విడ్త్, డెప్త్ వీటిని డిటర్మైన్ చేస్తాం అనమాట. అనాలసిస్లో మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, మ్యాక్సిమం వాల్యూస్ వస్తాయన్నమాట. ఈ మ్యాక్సిమం వాల్యూస్ యూజ్ చేసి మనం డిజైన్లో లెంత్, విడ్త్, డెప్త్ అనేటివి ఏదైనా ఒక ఎలిమెంట్కి బీమ్ అయితే బీమ్ డెప్త్, లెంత్, విడ్త్, డెప్త్, స్లాబ్ అయితే స్లాబ్ లెంత్, విడ్త్, డెప్త్, కాలం అయితే కాలం లెంత్, విడ్త్, డెప్త్, ఇట్లా వీటి డైమెన్షన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో అనాలసిస్ సబ్జెక్ట్స్ వచ్చి మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, ఈ దీస్ 2 సబ్జెక్ట్స్ కమ్స్ అండర్ అనాలసిస్. డిజైన్ సబ్జెక్ట్స్ వచ్చి ఆర్సీసీ అండ్ స్టీల్. సో ఈ 2 సబ్జెక్ట్స్లో మనం ఎంతసేపు లెంత్, విడ్త్, ఏరియా ఆఫ్ స్టీలు వీటి గురించే మాట్లాడుకుంటాం అనమాట. డిజైన్ సబ్జెక్ట్ ఆర్సీసీ, డిఎస్ఎస్లో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అనాలసిస్ అండ్ డిజైన్. చూడండి, ఇక్కడ మనకి ఈ చాప్టర్లో మనం ఏం అనలైజ్ చేయాలా? బీమ్స్ని అనలైజ్ చేయాలా. బీమ్స్ని అనలైజ్ చేయాలంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలా? ఒక బీమ్లో వచ్చి షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, రియాక్షన్స్, ఈ 3 థింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ చూడండి, analysis of a beam is carried out with the help of number of equilibrium equations available and number of support reactions. చూడండి, మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అంటే జనరల్లీ మనకి 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి చిన్న. Sum of forces in x direction should be 0, sum of forces in y direction should be 0, movement should be 0. These are the 3 equilibrium equations. వీటి అనాలిసిస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ మీద ప్లస్ నంబర్ ఆఫ్ సపోర్ట్ రియాక్షన్స్. సపోర్ట్ రియాక్షన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? టైప్ ఆఫ్ సపోర్ట్ మీద నంబర్ ఆఫ్ రియాక్షన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో నంబర్ ఆఫ్ రియాక్షన్స్, నంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ అనేది చేస్తాం చిన్న. ఈ నంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, నంబర్ ఆఫ్ రియాక్షన్స్ బేస్ చేసుకొని, నంబర్ ఆఫ్ అన్నౌన్స్ బేస్ చేసుకొని మనకి జనరల్గా 2 టైప్స్ ఉన్నాయి చిన్న. స్టాటికలీ డిటర్మినేట్ అండ్ స్టాటికలీ ఇండిటర్మినేట్. చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ మెన్షన్ చేసిన, ఇఫ్ ఇంటర్నల్ హింజ్ ఈస్ ప్రెజెంట్.
సో ఇంటర్నల్ హింజ్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ ఫర్దర్గా ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసినప్పుడు చెప్తా చిన్న. ఈ ఇంటర్నల్ హింజ్ అనేది వన్ అడిషనల్ ఈక్విలిబ్రియం కండిషన్ అనేది ఇస్తుంది చిన్న. మూమెంట్ హింజ్ అనేది ఏంటంటే హింజ్ దగ్గర మూమెంట్ అనేది జీరో. ఎలా జీరో అవుతుంది ఏంటనేది నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. జనరలీ మనకి స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వచ్చి త్రీ. ఒకటి సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్, మూమెంట్ షుడ్ బి జీరో. ఈ మూమెంట్ జెడ్ అనేది ఎందుకు రాసినారు అన్నది అంత డెప్త్గా అవసరం లేచిన, యూ జస్ట్ రిమెంబర్ మూమెంట్ షుడ్ బి జీరో. దీస్ ఆర్ ది త్రీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. వీటితో పాటు ఏదైనా ఒక బీమ్లో ఇంటర్నల్ హింజ్ అనేది ఉంటే అక్కడ మూమెంట్ జీరో అవుతుంది. దిస్ ఈజ్ వన్ అడిషనల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. సో చూడండి, మనకి టూ టైప్స్ ఆఫ్ బీమ్స్ ఉన్నాయి. స్టాటికలీ డిటర్మినేట్ బీమ్స్, స్టాటికలీ ఇండిటర్మినేట్ బీమ్స్. డిటర్మినేట్ అంటే ఏంటి? స్టాటికలీ డిటర్మినేట్ అంటే స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి డిటర్మైన్ చేయడం. అంటే డిటర్మైన్ అంటే ఏంటి? రియాక్షన్స్ని, షియర్ ఫోర్స్ని, బెండింగ్ మూమెంట్ని ఫైండ్ అవుట్ చేసామంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, త్రీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ త్రీ ఈక్వేషన్స్ యూజ్ చేసి ఈ అన్నోన్స్ అన్ని డిటర్మైన్ చేసామంటే దాన్ని స్టాటికలీ డిటర్మినేట్ బీమ్ అంటాం. సో చూడండి, ఏ బీమ్ ఈజ్ సెడ్ టు బి స్టాటికలీ డిటర్మినేట్ వెన్ ఇట్ కెన్ బి అనలైజ్డ్ యూజింగ్ ఈక్వేషన్స్ ఆఫ్ స్టాటిక్స్. నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తా చిన్న. ప్రస్తుతానికి చూడండి, ఎగ్జాంపుల్స్ ఏంటి? క్యాంటిలివర్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టాటికలీ డిటర్మినేట్ బీమ్స్. స్టాటికలీ డిటర్మినేట్ అని ఎందుకు అన్నాము? మనము స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి బీమ్లో డెవలప్ అయిన రియాక్షన్స్, షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ని డిటర్మైన్ చేస్తున్నాం కాబట్టి స్టాటికలీ డిటర్మినేట్ బీమ్స్ అండి. చూడండి, స్టాటికలీ ఇండిటర్మినేట్ అంటే స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి మనము బీమ్లో డెవలప్ అయిన షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్, రియాక్షన్స్ని డిటర్మైన్ చేయలేకపోతే దాన్ని స్టాటికలీ ఇండిటర్మినేట్ బీమ్స్ అంటాం. ఆ కేసు ఎప్పుడు డెవలప్ అవుతుందంటే చూడండి, ద నంబర్ ఆఫ్ అన్నోన్ రియాక్షన్స్ ఎక్సీడ్స్ ద నంబర్ ఆఫ్ స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లోనే ఒక కాన్సెప్ట్ చెప్పాచిన, మనకి ఎన్ అన్నోన్స్ ఉన్నాయి అంటే ఎన్ని ఈక్వేషన్స్ కావాలి. సో ఎన్ అన్నోన్స్ ఉన్నప్పుడు ఎన్ని ఈక్వేషన్స్ ఉంటేనే ఈ అన్నోన్స్ని డిటర్మైన్ చేయగలము. చూడండి, మనకి రియాక్షన్స్ అనేది అన్నోన్స్ అనేది ఆర్ ఎక్సీడింగ్ అవైలబుల్ ఈక్వేషన్స్ అనమాట. నంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఎక్సీడ్స్ నంబర్ ఆఫ్ స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. సో అన్నోన్స్ అనేది అవైలబుల్ ఈక్వేషన్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం డిటర్మైన్ చేయలేం చిన్న. కాబట్టి దాన్ని స్టాటికలీ ఇండిటర్మినేట్ బీమ్స్ అంటాం అనమాట. ఈ స్టాటికలీ ఇండిటర్మినేట్ బీమ్ అనాలిసిస్ అనేది మనము స్ట్రక్చరల్ అనాలిసిస్లో స్టడీ చేస్తాం చిన్న. చూడు, ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫిక్స్డ్ బీమ్స్, ప్రాప్డ్ క్యాంటిలివర్స్, కంటిన్యూస్ బీమ్స్. దీస్ త్రీ బీమ్స్ విల్ బి అనలైజ్డ్ ఇన్ స్ట్రక్చరల్ అనాలిసిస్. చిన్న, స్టాటికలీ డిటర్మినేట్, ఇండిటర్మినేట్ అంటే జస్ట్ డెఫినేషన్ అర్థం చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా ఏది డిటర్మినేట్, ఏది ఇండిటర్మినేట్ అనేది. సో చూడండి, ఓకే అన్న, స్టాటికలీ ఇండిటర్మినేట్ బీమ్స్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి సాల్వ్ చేయలేము అంటాను. కరెక్టే. మళ్ళీ ఆ బీమ్స్ని ఎలా సాల్వ్ చేయాలన్నా అంటే చూడండి, ఏం మెన్షన్ చేశాను నెక్స్ట్? ఫర్ ది అనాలిసిస్ ఆఫ్ సచ్ బీమ్స్ అడిషనల్ ఈక్వేషన్స్ ఆఫ్ కంపాటబిలిటీ ఆర్ రిక్వైర్డ్. అంటే కంపాటబిలిటీ ఈక్వేషన్స్ని యూజ్ చేసి ఆ బీమ్స్ అనేది మనము అనలైజ్ చేస్తాం చిన్న. వాట్ ఈస్ కంపాటబిలిటీ ఈక్వేషన్స్? దీస్ ఆల్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ స్ట్రక్చరల్ అనాలిసిస్ చిన్న. యూ జస్ట్ రిమెంబర్. సో మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి సాల్వ్ చేయలేకపోతున్నాం, కానీ మనం వాటిని కూడా సాల్వ్ చేయాలంటే ఏం కావాలి మనకి? కంపాటబిలిటీ కండిషన్స్. సో ఈ కంపాటబిలిటీ కండిషన్స్ ఏంటి అనేది స్ట్రక్చరల్ అనాలిసిస్లో మీకు డీటెయిల్గా వచ్చిన. జస్ట్ యూ రిమెంబర్, స్టాటికలీ డిటర్మినేట్ బీమ్స్ అంటే ఏంటి, ఇండిటర్మినేట్ బీమ్స్ అంటే ఏంటి. మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో ఓన్లీ స్టాటికలీ డిటర్మినేట్ బీమ్స్, సింప్లీ సపోర్టెడ్ బీమ్, క్యాంటిలివర్ బీమ్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్, ఓన్లీ దీస్ త్రీ బీమ్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ డీటెయిల్. చూడండి, దిస్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్. చూడండి ఏమేమి రియాక్షన్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద హింజ్, దిస్ ఈస్ ద రోలర్.
సో హింజ్ దగ్గర ఎన్ని రియాక్షన్స్ మనకి 2 రియాక్షన్స్. సో దీస్ ఆర్ 2 అన్నోన్స్. రోలర్ దగ్గర ఓన్లీ 1 రియాక్షన్, 1 అన్నోన్. టోటల్ హౌ మెనీ అన్నోన్స్? 3 అన్నోన్స్. 3 unknowns. What are the equilibrium equations? Sum of forces in x direction equals to 0. Sum of forces in y direction is equal to 0. Sum of moment equals to 0. So what are the how many are the equilibrium equations available? 3. So unknowns 3 no, available equations 3 no. Therefore simply supported beam is statically determinate beam. Next చూడండి, fixed support 3 reactions, roller 1 reaction. Total how many? 4 unknowns. చూడండి, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అని 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, సేమ్ sigma fx, sigma fy, sigma fj, sigma m. But what is the one more equation here coming into the picture? Due to the internal hinge, let us say C, moment about C also 0. హింజ్ దగ్గర మూమెంట్ అనేది 0 అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. సో టోటల్ ఎన్ని ఈక్వేషన్స్? 4 ఈక్వేషన్స్, 4 అన్నోన్స్. 4 unknowns, 4 equations. So this is also statically determinate beam. Next చూడండి, ఫిక్స్డ్ బీమ్. ఇక్కడ 3 రియాక్షన్స్, ఇక్కడ 3 రియాక్షన్స్, టోటలీ 6 unknowns. But how many are the equilibrium equations available? Only 3 equilibrium equations. Therefore this structure is statically indeterminate beam. క్లియర్ చిన్న? స్టాటికలీ డిటర్మినేట్కి ఇండిటర్మినేట్కి క్లియర్ అయితే క్లియర్ అని మెన్షన్ చేయండి. చూడండి, ఈ ఇంటర్నల్ హింజ్ దగ్గర మూమెంట్ 0 అవుతుంది. సో నిన్న ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగి వచ్చిన, ఈరోజు కూడా ఇంకొక క్వశ్చన్ యూట్యూబ్లో చూస్తారో లేదంటే ఎక్కడైనా చూస్తారో. చూడండి, వై మూమెంట్ అట్ ద ఇంటర్నల్ హింజ్ ఇస్ 0 అనేది రేపు మీరు చూడండి, చూసి నాకు టుమారో నెక్స్ట్ క్లాస్లో చెప్పండి. నిన్న అడిగిన క్వశ్చన్కి అట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్లో నేను ఆన్సర్ చెప్తా చిన్న. సో ఈరోజు నేను అడిగిన క్వశ్చన్స్కి ఒక్కరన్నా అట్లీస్ట్ గ్రూప్లో రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ అంటే ఐ విల్ మూవ్ ఫర్దర్. నేను మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఒకరు కానీ ఇద్దరు కానీ క్లియర్ అన్నా అంటే ముందుకు వెళ్ళిపోతాను. అన్నా లేదన్నా మీరేం అడగండి, చెప్పుకుంటూ వెళ్ళిపోండి అన్నా అంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. అట్లా ఇంకొక సజెషన్ చిన్న, ఎవరైతే రికార్డింగ్ వీడియో చూస్తారో వాళ్ళు 1.25 కానీ 1.5x పెట్టుకుని చూడండి చిన్న. చూడండి, ఇంతవరకు ఏమేమి చెప్పేసాను? టైప్స్ ఆఫ్ సపోర్ట్స్, బీమ్స్, నెక్స్ట్ లోడింగ్. సో ఒక బీమ్ మీద ఏ ఏ లోడ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. చూడండి ఏమేమి లోడ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ద కాన్సన్ట్రేటెడ్ ఆర్
పాయింట్ కాన్సన్ట్రేటెడ్ పాయింట్ లోడ్ అండ్ మూమెంట్. సో నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో నేను చెప్పొచ్చిన లోడ్ అంటే ఇట్ మే బి ఏ ఫోర్స్ ఆర్ మూమెంట్. సో మనకి బీ మీద ఏ లోడ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి? కాన్సన్ట్రేటెడ్ పాయింట్ లోడ్ ఆర్ మూమెంట్, ఇంకా యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఆర్ యూనిఫామ్లీ వ్యారీయింగ్ లోడ్. చూడండి, దిస్ ఈస్ ద కాన్సన్ట్రేటెడ్ పాయింట్ లోడ్. If the same beam is subjected to a movement like this, then this is called concentrated movement. చూడండి ఇక్కడ ఏంటి, దిస్ ఈస్ ద యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. వీటన్నిటికీ పాయింట్ లోడ్కి, మూమెంట్కి, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్కి, వేరియింగ్ లోడ్కి ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లోనే క్లియర్గా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్తో సహా క్లియర్గా చెప్పొచ్చిన. సో యూ జస్ట్ రివైజ్ ద థింగ్స్ అనమాట. ఒక చాప్టర్కి ఇంకొక చాప్టర్కి ఎక్కడో చోట చిన్న చిన్న కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి డైలీ రివైజ్ చేయండి. దిస్ ఈజ్ ద యూడిఎల్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ది యూడిఎల్? సే న్యూటన్ పర్ మీటర్ ఆర్ కిలో న్యూటన్ పర్ మీటర్ అనమాట. చూడండి, ద లోడ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద లెంత్. లోడ్ అనేది త్రూ అవుట్ ద లెంత్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ లోడ్, then we need to consider the area. See, చూడండి ఏంటి, డబ్ల్యూ న్యూటన్ పర్ మీటర్. ఒక మీటర్ లెంత్లో చూడండి ఒక వాల్యూ తీసుకొని చెప్తా చిన్న, దీని మీనింగ్ ఏంటనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 కిలో న్యూటన్ పర్ మీటర్. దీని మీనింగ్ ఏంటంటే, ఇఫ్ దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద బీమ్, సో నేను 1 మీటర్ లెంత్ని కన్సిడర్ చేసుకుంటే 1 మీటర్లో మనకి 5 కిలో న్యూటన్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇఫ్ ఐ కన్సిడర్ 2 మీటర్స్, దెన్ 2 మీటర్స్లో మనకి 10 కిలో న్యూటన్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సిమిలర్గా 3 మీటర్స్ కన్సిడర్ చేసుకుంటే 15 కిలో న్యూటన్స్ అనే లోడ్ యాక్ట్ అవుతుంది. సో పర్ మీటర్కి 5 కిలోమీటర్స్ అన్నప్పుడు 2 మీటర్స్కి 10, 3 మీటర్స్కి 15 కిలో న్యూటన్స్. సో టోటల్ లోడ్ అంటే ఏం చేస్తున్నాం మనము? ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ ఇంటూ లెంత్ ఆఫ్ ద బీమ్. లెంత్ ఆఫ్ ద బీమ్. చూడండి చిన్న, సో ఐఎమ్ టోటల్ లోడ్ని క్యాపిటల్ డబ్ల్యూ తీసుకుంటానా, ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ని స్మాల్ డబ్ల్యూ తీసుకుంటానా. చూడండి, వాట్ ఆర్ ద యూనిట్స్? సో టోటల్ యూనిట్స్ న్యూటన్స్ ఆర్ కిలో న్యూటన్స్. ఇంటెన్సిటీ ఆఫ్ లోడ్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్ ఆర్ కిలో న్యూటన్ పర్ మీటర్. చూడండి, న్యూటన్ పర్ మీటర్ మళ్ళీ ఇంటూ లెంత్ యూనిట్స్ ఏంటి? మీటర్. కాబట్టి మీటర్ విల్ గెట్ క్యాన్సిల్. ఫైనలీ విల్ ఎండ్ అప్ విత్ న్యూటన్ ఆర్ కిలో న్యూటన్స్. చూడండి, ఏదైనా ఒక యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఇచ్చినప్పుడు టోటల్ లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు intensity of loading into length. So you remember this small formula. So next, what is this case? Uniformly varying load. చూడండి, యూనిఫామ్గా లోడ్ అనేది ఏమవుతుంది? వేరీ అవుతుంది. See, here it has some magnitude, here it has some other magnitude, here it has some other magnitude, here it has some other magnitude. Here load is varying uniformly throughout the length. Therefore, it is called uniformly varying load. ఇక్కడ ఏమవుతుంది? లోడ్ అనేది వేరీ అవ్వడంలే, ఇట్ ఈస్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. దిస్ ఈజ్ ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, కానీ ఇదేంటి? యూనిఫామ్గా లోడ్ అనేది వేరీ అవుతుంది. ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది లోడ్? హియర్ 0. వాట్ ఈస్ ద వాల్యూ హియర్? ఇట్ హ్యాస్ సమ్ మ్యాగ్నిట్యూడ్ డబ్ల్యూ న్యూటన్ పర్ మీటర్. లోడ్ అనేది యూనిఫామ్గా ఇంక్రీజ్ అవుతూ పోతుంది కాబట్టి దీన్ని యూనిఫామ్లీ వ్యారీయింగ్ లోడ్ అంటాం. చూడండి చిన్న, హౌ టు క్యాలిక్యులేట్ టోటల్ లోడ్? Total load is nothing but area of loading diagram. See, what is the area of loading diagram? If this is the length of the beam, then what is the area of triangle? Half into what is the base length? What is the height? W. Therefore, W L by 2 is the total load. So, ఈ total uniformly varying load యొక్క total value అనేది WL by 2. చూడండి, ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇంకా దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?
చూడండి, డీటెయిల్గా నేను ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తాను చిన్న, వినండి. ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్ సాల్వింగ్లో యూజ్ అవుతాయి. దిస్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, UDL. So what is the total load? W into length. చూడండి, what is uniformly varying load? Uniformly varying load. What is the magnitude? W Newton per meter. The W Newton per meter. See, what is the total load? Half into W into L. చూడండి, ఈ వాట్ ఎవర్ ఐ కన్సిడర్డ్ హియర్, ఈ యువిఎల్ ఏదైతే ఉందో యూడిఎల్ హాఫ్ పార్ట చిన్న, యూడిఎల్ హాఫ్ పార్ట, యూడిఎల్ హాఫ్ పార్ట. చూడండి, టోటల్ ఎంత? WL/2. దీంట్లో హాఫ్ ఎంత? WL/2. సో in this way also we can understand UDL కి UEL కి. చూడండి, this is the total load, this is the total load. ఈ టోటల్ లోడ్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది? ది టోటల్ లోడ్ విల్ యాక్ట్ అట్ CG, సెంట్రాయిడ్ ఆఫ్ లోడింగ్ డయాగ్రామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ చిన్న. Total load will act at CG, centroid of loading diagram. చూడండి, వాట్ ఈస్ ద షేప్? ఇదే షేప్లో ఉంది మనకి. దిస్ ఈజ్ ఇన్ రెక్టాంగులర్ షేప్, దిస్ ఈజ్ ట్రయాంగిల్ ఇన్ షేప్. చూడండి, దిస్ ఈజ్ రెక్టాంగిల్, దిస్ ఈజ్ triangle. చూడండి, where is the CG for rectangle? CG for rectangle will be at the center. If I consider this is the length, total length L, then centroid will be at a distance of L/2. చూడండి చిన్న, CG will be at a distance of L/2 for rectangle. This is nothing but UDL. చూడండి, UVL ఎక్కడ ఉంటుంది? ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ ద లెంత్, ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ ఈజ్ ద ఇంటెన్సిటీ, W Newton per meter, or you just ignore this thing. చూడండి, మనకి ఎప్పుడైనా సెంట్రాయిడ్ అనేది ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుందంటే ఇట్ విల్ బి క్లోజ్ టు ద పోర్షన్ వేర్ హయ్యర్ ఏరియా ఈజ్ కాన్సన్ట్రేటెడ్. హయ్యర్ ఏరియా ఈజ్ కాన్సన్ట్రేటెడ్. చిన్న బేసిక్స్ ఇవి ఏమన్నా. సో you just accept the things అనమాట. కొన్ని థింగ్స్ యూ నీడ్ టు జస్ట్ యాక్సెప్ట్. ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే దీస్ థింగ్స్ విల్ బి డెల్ట్ ఇన్ ద ఇంజనీరింగ్ మెకానిక్స్. సో అవి అవసరమైనవి ఏమని ఇక్కడ చెప్పానంటే యూ జస్ట్ యాక్సెప్ట్ దోస్ థింగ్స్. సో సెంట్రాయిడ్ అనేది ఎప్పుడు క్లోజ్ టు ద పోర్షన్ వేర్ హయ్యర్ ఏరియా ఈజ్ కాన్సన్ట్రేటెడ్. చూడండి, మనకి ఇది ట్రయాంగిల్ హయ్యర్ ఏరియా ఎక్కడ ఉంది? See, this is the region where higher area is concentrated. So centroid will be very close to this higher area region. So therefore this length is 2L/3 and this length will be just L/3. చూడండి చిన్న, 2, this is L/3, this is 2 times L/3.
అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి ట్వైస్ ఉంది. అంటే ఏంటి దీని మీనింగ్, సీజీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఆర్ సీజీ ఈజ్ లయింగ్ టువర్డ్స్ ద పోర్షన్ వేర్ హయ్యర్ ఏరియా ఈజ్ కాన్సన్ట్రేటెడ్. చూడండి చిన్న, మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇది చెప్తాను. సో అన్న ఇది ఈ పాయింట్ అనేది 2L/3 L/3 అన్నది మనకు గుర్తుకు లేదు. అంటే ఏంటి, హయ్యర్ ఏరియాకి దగ్గరగా ఉండాలా, అంటే డిస్టెన్స్ విల్ బి లెస్. సో ఇట్ షుడ్ బి L/3. దిస్ ఈజ్ ద లెస్ ఏరియా కదా చిన్న. సో లెస్ ఏరియా అంటే ఏంటి, దూరం ఉండాలి. సో దిస్ డిస్టెన్స్ షుడ్ బి మోర్. సో దిస్ వాల్యూ ఈజ్ 2L/3. క్లియర్ కదా చిన్న. దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ టోటల్ లోడ్. సో యూడిఎల్ యాక్ట్ అయినప్పుడు అట్ ద సెంటర్లో యాక్ట్ అవుతుంది, సెంటర్ ఆఫ్ ద యూడిఎల్, దట్ ఈస్ నథింగ్ బట్ సెంట్రాయిడ్. అదే యూనిఫామ్లీ వేరింగ్ లోడ్లో కూడా టోటల్ లోడ్ విల్ యాక్ట్ అట్ సిజీ ఆఫ్ ది ట్రయాంగిల్. ఆ డిస్టెన్స్ ఎంత అంటే దిస్ ఈజ్ 2L/3, దిస్ ఈజ్ L/3. చూడండి, దిస్ ఈజ్ ద పాయింట్ ఎండ్ ఉంది కదా, పాయింట్ నుండి 2L/3. ఇది చూడండి, ఇటు సైడ్ కొద్దిగా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అలా గుర్తుపెట్టుకోండి చిన్న. నేను వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్, ఈ సీజీ అనేది ఎందుకు ఈ పాయింట్ నుండి దూరంగా షిఫ్ట్ అయింది, హయ్యర్ ఏరియా దగ్గర కాన్సన్ట్రేట్ అయిందని చెప్పాను. దాన్ని బట్టి అయినా మీరు గుర్తుపెట్టుకోండి. సీజీ అనేది ఎప్పుడు హయ్యర్ ఏరియాకి దగ్గరగా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ L/3, లెస్సర్ ఏరియాకి దూరంగా ఉంటుంది కాబట్టి 2L/3. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ చిన్న. నేను దీన్ని బేస్ చేసుకుని గుర్తుపెట్టుకుంటా చిన్న, 2L/3 L/3 అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. సో క్లియరా. సో ఏమేమి డిస్కస్ చేసా, పాయింట్ లోడ్ అంటే ఏంటి, కాన్సన్ట్రేట్ మూమెంట్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే ఏంటి, టోటల్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ పొజిషన్ ఆఫ్ టోటల్ లోడ్. సో యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ కూడా టోటల్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ పొజిషన్ ఆఫ్ టోటల్ లోడ్ ఎక్కడ యాక్ట్ అవుతుంది అనేది కూడా డిస్కస్ చేసా చిన్న. దిస్ ఈజ్ అబౌట్ లోడ్స్. సో క్లియర్ అయితే క్లియర్ అని మెన్షన్ చేయండి చిన్న. దిస్ ఈజ్ ద బేసిక్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ చాప్టర్. టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ ఒక ఏ సపోర్ట్ దగ్గర ఎన్ని రియాక్షన్స్ డెవలప్ అవుతుంది, ఏ రియాక్షన్స్ డెవలప్ అవుతాయి, ఏ రియాక్షన్స్ జీరో అవుతుంది అన్నది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ వరకు బేసిక్స్లో ఏమేమి ఇంపార్టెంట్ అనేది ఒకసారి చెప్తా. చూడండి ఏమేమి ఇంపార్టెంట్ అన్నది. సో సపోర్ట్స్లో ఏమి ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద రియాక్షన్, ఏ రియాక్షన్ డెవలప్ అవుతుంది, వర్టికల్ రియాక్షనా, హారిజంటల్ రియాక్షనా, మూమెంట్ ఏది డెవలప్ అవుతుంది, వాట్ ఈస్ బికమింగ్ జీరో, ఏది జీరో అవుతుంది అన్నది ఇంపార్టెంట్. ఏదైనా ఒక సపోర్ట్ ఇచ్చినప్పుడు రోలర్ కానీ హింజ్ కానీ ఫిక్స్డ్ కానీ ఇచ్చినప్పుడు మనకి ఏ రియాక్షన్ డెవలప్ అవుతుంది, ఏది జీరో అవుతుంది అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ బీమ్స్. సో బీమ్స్ ఎలా క్లాసిఫై చేసాం, బేస్డ్ ఆన్ ది సపోర్ట్ కండిషన్స్. ఒక సైడ్ రోలర్ ఒక హింజ్ ఉంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని, ఒక సైడ్ ఫిక్స్ ఉంటే ఒక సైడ్ ఫ్రీ ఉంటే క్యాంటిలివర్ అని. సో మనకి సపోర్ట్స్ ఐడియా ఉన్నాయి అంటే మనకి బీమ్స్ క్లియర్ అయిపోయినట్లే చిన్న. నెక్స్ట్ ఏం చేసా, లోడ్స్లో ఏమేమి చెప్పా, పాయింట్ లోడ్, కాన్సన్ట్రేటెడ్ మూమెంట్. నెక్స్ట్ ఏంటి, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. నెక్స్ట్ ఏంటి, యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. ఈ 2 కేసెస్లో ఏమి ఇంపార్టెంట్, టోటల్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అది టోటల్ లోడ్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, పాయింట్ ఆఫ్ అప్లికేషన్. ఇది ఇంపార్టెంట్. టోటల్ లోడ్ వచ్చి ఏరియా ఆఫ్ లోడింగ్ డయాగ్రామ్, పాయింట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి సిజీ ఆఫ్ లోడింగ్ డయాగ్రామ్. సో దీస్ ఆర్ ద బేసిక్స్ విచ్ ఐ డిస్కస్డ్ క్లియర్లీ అండ్ ఇన్ డీటెయిల్ చిన్న. ఇక్కడ వరకు క్లియర్ అన్నా అంటే క్లియర్ అని మెన్షన్ చేయండి. దెన్ వీ విల్ డిస్కస్ ద అనాలిసిస్. We will start the analysis.
షియర్ ఫోర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలన్నది డిస్కస్ చేద్దాం చిన్న. మీరు క్లియర్ అని మెన్షన్ చేస్తే మెన్షన్ చేయండి 1 or 2 members క్లియర్ అని, దెన్ ఐ విల్ డిస్కస్ ఫర్దర్. ఓకే 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 ఓకే. అందరికీ నెట్వర్క్ స్పీడ్ ఉందనుకుంటా ఈరోజు. చూడండి, వాట్ ఈజ్ షియర్ ఫోర్స్ ఇన్ ఏ బీమ్? అసలు షియర్ ఫోర్స్ అంటే ఏంటి? ఈ చాప్టర్లో వీ ఆల్వేస్ డిఫైన్డ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అట్ ఏ సెక్షన్. అంటే సెక్షన్, ఏదైనా ఒక సెక్షన్ దగ్గరే మనం షియర్ ఫోర్స్ కానీ బెండింగ్ మూమెంట్ కానీ ఈ చాప్టర్లో డిటర్మైన్ చేస్తాం చిన్న. చూడండి, షియర్ ఫోర్స్ అంటే ఏంటి? షియర్ ఫోర్స్ అట్ ఏ సెక్షన్ ఈజ్ algebraic summation of all transverse forces either to right or left of a section. చూడండి, సమ్ ఆఫ్ ఆల్ ట్రాన్స్వర్స్ ఫోర్సెస్. చూడండి, ఏదైనా ఒక సెక్షన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పొచ్చున, ఏదైనా ఒక సెక్షన్ కన్సిడర్ చేసుకుంటే, సెక్షన్ అంటే ఏంటి? మనం ఏ పాయింట్ దగ్గర అయితే షియర్ ఫోర్స్ డిటర్మైన్ చేయాలనుకుంటున్నామో దట్ ఈస్ ద సెక్షన్. సెక్షన్ అంటే చూడండి, సెక్షన్ ఈజ్ ద position where we want to determine shear force and bending moment. సో మనం ఏ పాయింట్ దగ్గర అయితే మన షియర్ ఫోర్స్ని బెండింగ్ మూమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ని సెక్షన్ అంటాం చిన్న. సో మనం ఏదైనా ఒక సెక్షన్ దగ్గర షియర్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ సెక్షన్కి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఉన్న ఫోర్సెస్ యొక్క సమ్మేషన్ అనేది షియర్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది చిన్న. ఇది ఎగ్జాంపుల్ తీసుకొని క్లారిఫై చేస్తా. కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేసిన, ఆల్జెబ్రాయిక్ సమ్. దేర్ ఆర్ 2 type of sums చిన్న, అర్థమెటిక్ సమ్ అండ్ ఆల్జిబ్రాయిక్ సమ్. చూడండి, అర్థమెటిక్ సమ్కి ఆల్జిబ్రాయిక్ సమ్కి డిఫరెన్స్ చెప్తాను. చూడండి, నాకు సమ్ వాల్యూస్ +4 +5 -3 -1 +2 దీస్ ఆర్ ద వాల్యూస్. నాకు ఈ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో అర్థమెటిక్ సమ్ అన్నప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ ద సైన్ కన్వెన్షన్. సైన్ అనేది కన్సిడర్ చేయొచ్చిన, ప్లస్ అన్నా ఉండని మైనస్ అన్నా ఉండని, వీఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ ద సైన్ కన్వెన్షన్. సో అర్థమెటిక్ సమ్ అన్నప్పుడు ఏం చేస్తాము? అర్థమెటిక్ అన్నప్పుడు సింప్లీ 4 + 5 + 3 + 1 + 2. What is the total value? You are going to get some value. Here we are not considering the sign. Plus unna minus unna మనం కన్సిడర్ చేయడం లేదు, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ 4 5 3 1 ఈ 2 ఇవి వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ యొక్క సమ్ తీసుకుంటున్నాం. అదే ఆల్జెబ్రాయిక్ సమ్, ఆల్జెబ్రాయిక్ సమ్ అంటే వీ నీడ్ టు కన్సిడర్ ద సైన్. +4 +5 -3 -1 +2. What is the value? 7. Here what is the value? 15. Students, both are sums, but there is a clear and distinct difference between the arithmetic sum and algebraic sum. చూడండి, ఇక్కడ డెఫినేషన్లో ఏం మెన్షన్ చేసా, ఆల్జిబ్రాయిక్ సమ్ అన్న అంటే ఫోర్సెస్ అనేది మన సైన్ కన్వెన్షన్ బట్టి ప్లస్ అయితే ప్లస్ కన్సిడర్ చేయాలా, మైనస్ అయితే మైనస్ కన్సిడర్ చేయాలా. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్జిబ్రాయిక్ అండ్ అర్థమెటిక్. కానీ షియర్ ఫోర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక సెక్షన్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోర్సెస్, ఆల్ ఫోర్సెస్ యొక్క సమ్మేషన్, ఆర్ రైట్ సైడ్ ఉన్న ఆల్ ఫోర్సెస్ యొక్క ఆల్జెబ్రాయిక్ సమ్మేషన్ విల్ గివ్ యూ ద షియర్ ఫోర్స్ అట్ దట్ సెక్షన్. చూడండి, ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ అలాంగ్ ది ప్లేన్ ఆఫ్ క్రాస్ సెక్షన్. చూడండి ఎలా అనేది నేను చెప్తా ఎగ్జాంపుల్లో. సీచిన, దిస్ ఈస్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్, simply supported beam subjected to point load at the center.
చూడండి, దిస్ ఈజ్ ఎల్ బై టూ, దిస్ ఈజ్ ఎల్ బై టూ. చూడండి చిన్న, రియాక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటన్నది నెక్స్ట్ చెప్తా చిన్న. యూ జస్ట్ అజ్యూమ్ ఐఎమ్ డైరెక్ట్లీ రైటింగ్ ద వాల్యూ ఆఫ్ రియాక్షన్ పీ బై టూ, పీ బై టూ అన్న రియాక్షన్స్ ఎలా ఏంటి ఫైండ్ అవుట్ చేయనేది చెప్తా చిన్న. ప్రస్తుతానికి పీ బై టూ డైరెక్ట్గా తీసుకోండి. ఆర్ అదర్వైజ్ సి చిన్న, దిస్ ఈజ్ ద సిమెట్రిక్ లోడింగ్. సిమెట్రిక్ లోడింగ్ చిన్న, సిమెట్రిక్ లోడింగ్ కేసులో రియాక్షన్స్ విల్ బి టోటల్ లోడ్ బై టూ. చూడండి చిన్న, ఈ పాయింట్ అయితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ సమ్ క్వశ్చన్ చిన్న. అన్ని క్వశ్చన్స్లో హెల్ప్ అవ్వదు, ఇట్ విల్ హెల్ప్ ఇన్ సమ్ క్వశ్చన్స్. కొన్ని కొన్ని క్వశ్చన్స్లో హెల్ప్ అవుతుంది. సో సిమెట్రిక్ లోడింగ్ అంటే ఏంటి? సెంటర్లో నేను ఒక సెక్షన్ని కన్సిడర్ చేసుకుంటే బోత్ సైడ్ షుడ్ బి సేమ్. సో బోత్ సైడ్స్ ఆర్ డెవలపింగ్ వర్టికల్ రియాక్షన్. ఇక్కడ హార్జెంటల్ రియాక్షన్స్ ఉండదన్న అనొచ్చు. సో ఇఫ్ ఐ కన్సిడర్ హార్జెంటల్ రియాక్షన్ ఆల్సో, you let us take sum of forces in x direction is 0, then horizontal force will be 0. So almost అన్ని కేసెస్లో ఇఫ్ బి ఒక బీమ్ మీద హారిజాంటల్ లోడ్ అనేది లేదంటే, ఇఫ్ దెర్ ఈజ్ నో హారిజాంటల్ లోడ్ ఆన్ ద బీమ్, if there is no horizontal load on the beam, then automatically horizontal reaction will be 0 in case of simply supported beam. Only simply supported beam and cantilever beam. సో సింప్లీ సపోర్ట్ బీమ్లోను క్యాంటిలివర్ బీమ్లోను హారిజెంటల్ రియాక్షన్ ఎప్పుడు జీరో అవుతుందంటే ఆ బీమ్ మీద ఎటువంటి హారిజెంటల్ లోడ్ లేనప్పుడు. చూడండి, ఇక్కడ ఓన్లీ వర్టికల్ లోడ్ ఉంది, హారిజెంటల్ లోడ్ లేదు కాబట్టి ద రియాక్షన్ విల్ బి జీరో. సో చూడండి, ఇలా ఏదైనా ఒక బీమ్ సిమెట్రికల్ లోడింగ్. చూడండి, ఇఫ్ ఐ కన్సిడర్ ఎ సెక్షన్ అట్ ద మిడిల్లో ఒక సెక్షన్ తీసుకుంటే, చూడండి క్లియర్గా మళ్ళీ చెప్తాను. ఇఫ్ ఐ కన్సిడర్ ఏ సెక్షన్ అట్ ద మిడిల్లో ఏదైనా ఒక సెక్షన్ తీసుకుంటే, చూడండి ఓన్లీ వర్టికల్ రియాక్షన్ రోలర్ కాబట్టి వర్టికల్ రియాక్షన్, హారిజాంటల్ రియాక్షన్ జీరో. ఎందుకనేది జీరో చెప్పొచ్చిన. సో నేను L/2 సో ఈ సెక్షన్ మిడిల్లో ఏదైనా ఒక మిర్రర్ ప్లేస్ చేస్తే దిస్ ఈజ్ ద మిర్రర్ ఇమేజ్. సో దిస్ ఈజ్ ద మిర్రర్ ఇమేజ్. సో ఇలా మిర్రర్ ఇమేజ్ కింద ఫామ్ అయిందంటే దాన్ని సిమెట్రికల్ లోడింగ్ అంటాం చిన్న. సిమెట్రికల్ లోడింగ్ కేసులో మనకి రియాక్షన్స్ వచ్చి టోటల్ లోడ్ బై 2. చూడండి, సో డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ ద reactions P/2, P/2. చూడండి, ఐఎమ్ కన్సిడరింగ్ ఏ సెక్షన్ XX అనే సెక్షన్ కన్సిడర్ చేసుకుంటున్నా అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ X ఫ్రమ్ ఏ నుంచి X డిస్టెన్స్లో ఒక సెక్షన్ తీసుకుని వచ్చిన. ఆ సెక్షన్ దగ్గర నేను షియర్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. ఏంటి షియర్ ఫోర్స్ అట్ ఏ సెక్షన్ X. సో షియర్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి సైన్ కన్వెన్షన్ ఇంపార్టెంట్ చిన్న. మీరు ఇంతవరకు ఏ సైన్ కన్వెన్షన్ ఫాలో అయినా యూ జస్ట్ ఫర్గట్. ఆ సైన్ కన్వెన్షన్ మర్చిపోండి, నేను చెప్పే సైన్ కన్వెన్షన్ని ఫాలో అవ్వండి. చూడండి, ఆల్వేస్ వీ నీడ్ టు మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. మనం ఎప్పుడు లెఫ్ట్ టు రైట్ చిన్న. ఏ చాప్టర్ అయినా, ఫస్ట్ చాప్టర్ అయినా, సెకండ్ చాప్టర్ అయినా, మీ ఇష్టం ఏ చాప్టర్కైనా పో, ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ టు రైట్ మూవ్ అయినప్పుడు మనకి ఏదైనా ఒక డైరెక్షన్ అప్వర్డ్ యాక్ట్ అవుతుంది, సరే ఏదైనా ఒక ఫోర్స్ అప్వర్డ్ యాక్ట్ అవుతుందంటే దాన్ని మనం పాజిటివ్ అని కన్సిడర్ చేసుకుంటాం. ఏదైనా ఒక ఫోర్స్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుందంటే దాన్ని నెగిటివ్ అని కన్సిడర్ చేసుకుంటాం చిన్న. దిస్ ఈస్ ద సైన్ కన్వెన్షన్ వాట్ ఐ ఆమ్ గోయింగ్ టు ఫాలో త్రూ అవుట్ దిస్ చాప్టర్. సో ఈ చాప్టర్ మొత్తం నేను ఇదే సైన్ కన్వెన్షన్ ఫాలో అవుతా. లెఫ్ట్ టు రైటే ప్రాబ్లం అనలైజ్ చేస్తా. ఏదైనా ఒక ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉందంటే పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉందంటే నెగిటివ్. సో దిస్ ఈజ్ ద సైన్ కన్వెన్షన్ ఫర్
షియర్ ఫోర్స్. నేను ఈ సైన్ కన్వెన్షనే ఫాలో అవుతా. చూడండి, నౌ ఐఎమ్ రైటింగ్ షియర్ ఫోర్స్ అట్ సెక్షన్ ఎక్స్. దిస్ ఈస్ ద సెక్షన్ ఎక్స్. సో ఈ సెక్షన్ ఎక్స్ దగ్గర నేను షియర్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో షియర్ ఫోర్స్ అంటే ఏం చెప్పా, సమ్ ఆఫ్ విచ్ సమ్, algebraic sum, algebraic sum of all transverse forces either left or right of a section. See, నేను ఎప్పుడు లెఫ్ట్ నుంచే వస్తా. సో ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్. చూడండి, లెఫ్ట్ నుండి వచ్చినప్పుడు ఈ సెక్షన్ ఏ ఫోర్సెస్ ఉన్నాయి, ఓన్లీ ఈ రియాక్షన్ ఈజ్ యాక్టింగ్. సో రియాక్షన్ ఎటువైపు యాక్ట్ అవుతుంది, shear force at x is equals to reaction is acting upward direction, so I am considering plus p by 2. చూడండి, ఈ సెక్షన్కి ఇటువైపు ఇంకా ఏమైనా ఫోర్సెస్ ఉన్నాయా, నో, ఏం ఫోర్సెస్ లేవు. సో ఈ సెక్షన్కి ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఏం ఫోర్సెస్ ఉన్నాయి, ఓన్లీ p/2 మాత్రమే ఉంది. అది అప్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ కన్సిడర్ చేసుకున్నా. అన్న నాకు రైట్ నుంచి రా అన్న, ఇది ఎప్పుడు లెఫ్ట్ నుండి వచ్చినప్పుడు వచ్చిన వాల్యూ. సి ఐఎమ్ కన్సిడరింగ్ ఫ్రమ్ రైట్. చూడండి, నేను ఇప్పుడు రైట్ నుండి క్యాలిక్యులేట్ చేస్తాను. షియర్ ఫోర్స్ అట్ సెక్షన్ ఎక్స్. చూడండి, నేను ఇప్పుడు రైట్ నుంచి వస్తా ఉన్నా. రైట్ నుండి వచ్చినప్పుడు లెఫ్ట్ టు రైట్ మూవ్ అయితే అది సైన్ కన్వెన్షన్. రైట్ నుంచి వచ్చినప్పుడు సైన్ కన్వెన్షన్ చేంజ్ అవుతుంది. అప్వర్డ్ ఉంటే నెగిటివ్, డౌన్వర్డ్ ఉంటే పాజిటివ్. ఇది ఎప్పుడు రైట్ టు లెఫ్ట్ మూవ్ అయినప్పుడు. ఇది గుర్తు, ఇది అవసరం లేదు చిన్న, ఇది జస్ట్ ఇదే ఇంపార్టెంట్ మనకి. ఇది జస్ట్ నేను దేన్ని ప్రూవ్ చేయడానికంటే, నువ్వు లెఫ్ట్ నుండి తీసుకున్నా రైట్ నుండి తీసుకున్నా షియర్ ఫోర్స్ వాల్యూ సేమ్ వస్తుందని చెప్పడానికి మాత్రమే నేను రైట్ నుండి వస్తాను చిన్న. మ్యాక్సిమం నేను లెఫ్ట్ నుంచే రైట్కి వస్తా. చూడండి, నీకు రైట్ నుండి వచ్చినప్పుడు ఏ ఫోర్సెస్ ఉన్నాయి, ఒకటి p/2 ఉంది, ఇంకొకటి p ఉంది. చూడండి, p/2 అనేది అప్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి నెగిటివ్, p అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి పాజిటివ్. సో చూడండి, -p/2 plus p, what is the output, p/2. Therefore shear force at section x is equals to p/2. ఇది ఎప్పుడు, when I calculated it from రైట్ నుంచి క్యాలిక్యులేట్ చేసినప్పుడు సి బోత్ వాల్యూస్ ఆర్ సేమ్. సో నువ్వు రైట్ నుండి అన్నారా లెఫ్ట్ నుండి అన్నారా, సో ఆన్సర్ విల్ కమ్ సేమ్. సో మనకి ఈజీగా ఉండడానికి నేను లెఫ్ట్ నుండి రైట్ ఫాలో అవుతా. మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తాను చిన్న, లెఫ్ట్ నుంచి రైట్ ఓన్లీ ఈ సైన్ కన్వెన్షన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో మనం పైకి అప్వర్డ్ పోతున్నామంటే, మనం గ్రో అవుతున్నామంటే పాజిటివ్ అని, డౌన్వర్డ్ అంటే కిందకి పడిపోతున్నామంటే నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి చిన్న. దిస్ ఈజ్ అబౌట్ షియర్ ఫోర్స్. చూడండి, నేను ఏమని చెప్పా, షియర్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ అలాంగ్ ది ప్లేన్ ఆఫ్ క్రాస్ సెక్షన్. చూడండి, ప్లేన్ ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ద రియాక్షన్ డెవలప్డ్, p/2 అనే రియాక్షన్ డెవలప్ అయింది. నేను ఎప్పుడైతే ఈ సెక్షన్ కట్ చేశానో, ఈ షియర్ ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది అంటే, ఈ క్రాస్ సెక్షన్ ఉంది కదా చిన్న, ఈ త్రూ అవుట్ ఈ క్రాస్ సెక్షన్లో షియర్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది మనకి. సో షియర్ ఫోర్స్ విల్ యాక్ట్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ క్రాస్ సెక్షన్. చిన్న, దీన్ని ప్లేన్ ఆఫ్ క్రాస్ సెక్షన్ అర్థం చేసుకోవాలంటే మీకు ఎలా చెప్పచ్చు అంటే, చూడండి, నేను ఒక బ్లాక్ని కన్సిడర్ చేసుకుంటాను. సమ్ వుడెన్ బ్లాక్ ఆర్ సమ్ లెట్ us say some నేను ఒక వుడెన్ బ్లాక్ ఆర్ లెట్ us say some వుడెన్ బీమ్ ఏదో ఒకటి. చూడండి చిన్న,
ఏమవుతుంది, నేను ఎప్పుడైతే ఈ బీమ్ మీద ఒక ట్రాన్స్వర్స్ లోడ్ అనేది అప్లై చేస్తానో ఈ ట్రాన్స్వర్స్ లోడ్ అనేది ఏం చేస్తుంది, ఈ ట్రాన్స్వర్స్ లోడ్ అనేది ఏం చేస్తుంది ఈ ట్రాన్స్వర్స్ లోడు ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ని మధ్యలో కట్ చేయడానికి ట్రై చేస్తా చిన్న. సో కట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకి షియర్ ఫోర్స్ అనేది ఈ ప్లేన్ ఆఫ్ క్రాస్ సెక్షన్లో డెవలప్ అవుతుంది చిన్న. సో ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ క్రాస్ సెక్షన్ హియర్, షియర్ ఫోర్స్ విల్ యాక్ట్ ఇన్ ద క్రాస్ సెక్షన్. ఈ క్రాస్ సెక్షన్లో షియర్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ షియర్ ఫోర్స్. షియర్ ఫోర్స్ని ఇలా క్యాలిక్యులేట్ చేయాలి, షియర్ ఫోర్స్ కన్వెన్షన్. మళ్ళీ స్ట్రెస్ చేస్తాను చిన్న. ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అప్వర్డ్ ట్రాన్స్ఫర్ ఫోర్స్ ఈజ్ పాజిటివ్, డౌన్వర్డ్స్ ట్రాన్స్ఫర్ ఫోర్స్ ఈజ్ నెగటివ్. ఇంతకుముందు ఏమైనా ఫాలో అయింటే యూ జస్ట్ ఫర్గట్ అండ్ యూ ట్రై టు రిమెంబర్ దిస్ సైన్ కన్వెన్షన్. దిస్ ఈజ్ అబౌట్ షియర్ ఫోర్స్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ బెండింగ్ మూమెంట్ ఇన్ ద బీమ్. సో చూడండి, ఈ కేసులో కూడా నేను ఏమని డిఫైన్ చేశాను, షియర్ ఫోర్స్ అట్ ఏ సెక్షన్, బెండింగ్ మూమెంట్ అట్ ఏ గివెన్ సెక్షన్. ఇక్కడ కూడా ఏదైనా ఒక సెక్షన్ దగ్గరే. సో బెండింగ్ మూమెంట్ అనే ఎనీ సెక్షన్ అలాంగ్ ది స్పాన్ ఆఫ్ బీమ్ ఈజ్ algebraic summation of moments at that section due to all transverse loads either from left or either from right of the section. ఈ స్టేట్మెంట్ మీనింగ్ నేను చెప్తా చిన్న. ఫస్ట్ మూమెంట్ అంటే ఏంటి, మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నా కరెక్టే. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏ పాయింట్ నుంచి కన్సిడర్ చేసుకోవాలా, ఏ పాయింట్ అని, ఏ సెక్షన్ నుంచి, ఎక్కడి నుంచి మెజర్ చేయాలా, ఎక్కడి నుంచి ఈ డిస్టెన్స్ మెజర్ చేయాలా. చూడండి, సో జనరలీ మూమెంట్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే అన్న, కరెక్టే, డెఫినేషన్ క్లియరే. కానీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటున్నావు, ఆ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మెజర్ చేయాలనేది చూడండి, చెప్తా క్లియర్గా. సి లెట్ us take one simply supported beam. If it is let us say some P1, some P2. This is 2 meters, 3 meters, 4 meters. Diagrams are not to scale చిన్న. అన్న ఇంత లాంగ్ డిస్టెన్స్ 2 పెట్టి ఇంత చిన్న డిస్టెన్స్ 3 meters పెట్టామన్నా అన్నట్టండి. డయాగ్రామ్స్ ఆర్ నాట్ టు స్కేల్. చూడండి, నేను ఏమని చెప్పా, ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ ఏ సెక్షన్ హియర్, నేను ఒక దిస్ ఈజ్ ద సెక్షన్ వేర్ ఐ నీడ్ మూమెంట్. ఈ సెక్షన్ దగ్గర మూమెంట్ కావాలా. మూమెంట్ అంటే ఏం చెప్పా, సమ్ ఆఫ్ మూమెంట్స్ విచ్ సమ్ ఆల్జిబ్రాయిక్ ఆర్ అర్థమెటిక్ సమ్, algebraic sum of all the moments either left or right of a section. చూడండి, if for example let us say this is the reaction develop R. ఇక్కడ నుంచి ఇక్కడ 2 meters, ఇది 3 meters. let us assume this 1 meter, this is 3 meters. చూడండి, నువ్వు సెక్షన్కి లెఫ్ట్ సైడ్ అన్నా తీసుకో, రైట్ సైడ్ అన్నా తీసుకో, మనకి మూమెంట్ అట్ సెక్షన్, బెండింగ్ మూమెంట్ అట్ సెక్షన్ x ఈక్వల్స్ టు algebraic sum of all moments due to all the transverse loads either left or right of the section. చూడండి, మూమెంట్ అంటే ఏమని చెప్పా, నాకు ఈ పాయింట్ దగ్గర మూమెంట్ కావాలా. సో ఈ P2 లోడ్ వల్ల నాకు మూమెంట్ కావాలా.
నీకు సైన్ కన్వెన్షన్ నెక్స్ట్ చెప్తా చిన్న. చూడండి, దీనివల్ల మూమెంట్ ఏమవుతుంది, P2 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, వేటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మనం ఏ పాయింట్ అయితే కన్సిడర్ చేసామో ఆ పాయింట్ నుంచి లోడ్ ఆఫ్ యాక్షన్కి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్? 1 మీటర్. చూడండి, P1 లోడ్ ఉంది. P1 లోడ్ P1 లోడ్ ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్? పాయింట్ లైన్ ఆఫ్ యాక్షన్కి సెక్షన్కి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్? 3 మీటర్స్ ప్లస్ 1 మీటర్, 4 మీటర్స్. చూడండి, రియాక్షన్ వల్ల ఏంటి? దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ రియాక్షన్. వాట్ ఈస్ ద డిస్టెన్స్? This is the perpendicular distance between line of action of force and the section which we consider. చూడండి, డిస్టెన్స్ ఎంత? 2, 3, 1, టోటల్ 6 మీటర్స్. R ఇంటూ 6 మీటర్స్. వీటి యొక్క ఆల్జిబ్రాయిక్ సమ్. సో మనకి ఆల్జిబ్రాయిక్ సమ్ అంటే ప్లస్ ఎప్పుడు తీసుకోవాలో మైనస్ ఎప్పుడు తీసుకోవాలో అని సైన్ కన్వెన్షన్ చెప్తా చిన్న. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే అర్థమైంది కదా. సి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్, this is the distance between line of action of force and the section under consideration. మనం ఏ సెక్షన్ అయితే కన్సిడర్ చేసామో ఆ సెక్షన్కి లైన్ ఆఫ్ యాక్షన్కి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ని కన్సిడర్ చేయాలి చిన్న. క్లియర్ కదా? చూడండి, సైన్ కన్వెన్షన్ చెప్తా. సైన్ కన్వెన్షన్ ఆల్వేస్ లెఫ్ట్ టు రైట్. చూడండి, హాగింగ్ మూమెంట్ అంటే పాజిటివ్, సాగింగ్ మూమెంట్ అంటే నెగిటివ్. హాగింగ్ అంటే ఏంటి, సాగింగ్ అంటే ఏంటి చెప్తా చూడండి చిన్న. If you consider this is the beam, if beam is bending like this is the symbol for smile chinna. So smile, sag. S for sag, S for smile. సో కాబట్టి సాగింగ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ మూమెంట్ చిన్న. స్మైల్ కాబట్టి పాజిటివ్. చూడండి, వాట్ ఈస్ ద సారీ చిన్న, దిస్ ఈస్ ద సాగింగ్, దిస్ ఈస్ ద హాగింగ్. సో సాగింగ్ ఎస్ అంటే స్మైల్, స్మైల్ అంటే పాజిటివ్. నెక్స్ట్ ఏంటి? హాగింగ్. హాగింగ్. హాగింగ్ అంటే ఎలా బెండ్ అవుతుంది? దిస్ ఈజ్ ద షేప్. సో హాగింగ్ అంటే క్రయింగ్ కాబట్టి నెగిటివ్. హాగింగ్ బెండింగ్ మూమెంట్ని నెగిటివ్ అంటారు. చూడండి, ఇదంతా కాకుండా క్లియర్గా చెప్తా మీకు. సో మన బీమ్ అనేది ఇలా బెండ్ అవ్వాలంటే మనకి ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవ్వాలి, అంతే కదా చిన్న. మనము ఈ 2 ఫోర్సెస్ అప్వర్డ్ యాక్ట్ అయినప్పుడే ఈ బీమ్ అనేది ఇలా బెండ్ అవుతుంది. సో ఆల్వేస్ లెఫ్ట్ టు రైట్ వచ్చినప్పుడు మనకి అప్వర్డ్ ఫోర్స్ వల్ల సాగింగ్ మూమెంటే వస్తుంది. సో ఈ బీమ్ అనేది ఇలా బెండ్ అవ్వాలంటే ఫోర్స్ అనేది మనకి డౌన్వర్డ్ యాక్ట్ అవ్వాలా, అప్పుడు ఈ బీమ్ అనేది ఏమవుతుంది, ఇలా బెండ్ అవుతుంది. ఈ బీమ్ అనేది ఇలా బెండ్ అవుతుంది. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే, లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు అప్వర్డ్ ఫోర్స్ వల్ల మూమెంట్, ఫోర్స్ స్టేట్మెంట్ రాస్తా చిన్న. మూమెంట్ డ్యూ టు అప్వర్డ్ ఫోర్స్ will be sagging and the sagging moment will be positive. See, moment due to downward force will cause hogging bending moment
and hugging bending moment will be negative. So upward force aithe positive, downward force aithe negative. So which is same for both shear force and bending moment. So మనం షియర్ ఫోర్స్ కూడా అప్వర్డ్ ఉంటే పాజిటివ్ ఏ, బెండింగ్ మూమెంట్ కూడా పాజిటివ్ ఏ, డౌన్వర్డ్ ఉంటే షియర్ ఫోర్స్ కి నెగటివ్ ఏ, బెండింగ్ మూమెంట్ కూడా నెగటివ్ ఏ. దిస్ ఈస్ ద సైన్ కన్వెన్షన్ చిన్న. ఇప్పుడు చూడండి అసలు వాట్ ఈస్ ద బెండింగ్ మూమెంట్ అంటే సెక్షన్. చూడండి I am considering the same examples. What are the reactions developed? P by 2, P by 2. These are the two reactions developed. చూడండి నాకేంటి మూమెంట్ అట్ ద సెక్షన్ XX కావాలి. చూడండి సెక్షన్కి నేను లెఫ్ట్ సైడ్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసాను. దిస్ ఈజ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. సో రియాక్షన్ ఈజ్ యాక్టింగ్ upward direction, so plus P by 2. What is the perpendicular distance between the section and the point of application? Perpendicular distance is the X. Therefore plus P by 2 into X. Same చూడండి moment at the section XX. Now I am coming from the right side నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నా. చూడండి ఏమవుతుంది రైట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసినప్పుడు. రైట్ సైడ్ నుండి క్యాలిక్యులేట్ చేసినప్పుడు కన్వెన్షన్ అనేది చేంజ్ అవుతూ వచ్చిన. సో జస్ట్ నేనేంటి లెఫ్ట్ నుండి వచ్చినా రైట్ నుండి వచ్చినా సేమ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తానా. సో మీరు ఈ కన్వెన్షన్ని గుర్తుపెట్టుకోవడానికి రెండు గుర్తుపెట్టుకున్నారంటే కన్ఫ్యూజ్ అవుతారు చిన్న. సో కాబట్టి ఒకటే లెఫ్ట్ టు రైటే. మనకి లెఫ్ట్ టు రైట్ వచ్చినప్పుడు అప్ అనేది పాజిటివ్, కానీ రైట్ టు లెఫ్ట్ వచ్చినప్పుడు అప్ అనేది నెగిటివ్, డౌన్ అనేది పాజిటివ్. చూడండి ఇది ఏమవుతుంది మనకి అప్వర్డ్ ఫోర్స్. Therefore minus P by 2. What is this distance? ఇప్పుడు ఈ డిస్టెన్స్ x అయితే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది చిన్న L minus x. Therefore minus P by 2 into L minus x plus what is this P? P చిన్న P అనేది ఏమవుతుంది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో ఇట్ విల్ బి పాజిటివ్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ దిస్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పాయింట్ ఆఫ్ అప్లికేషన్ కి సెక్షన్ కి మధ్య ఉన్న డిస్టెన్స్. సో హౌ కెన్ వి గెట్ ద డిస్టెన్స్? ఇలా రాయొచ్చు. చూడండి ఎలా రాయొచ్చు దీన్ని. సో ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏంటి L by 2. ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏంటి x. సో కెన్ ఐ రైట్ ది డిస్టెన్స్ యాజ్ L by 2 మైనస్ x. చూడండి ప్లస్ P ఇంటూ L by 2 మైనస్ x. ఫైనల్గా ఏమవుతుంది మైనస్ PL by 2 ప్లస్ PX by 2 ప్లస్ PL by 2 మైనస్ Px మైనస్ PL by 2 మైనస్ PL by 2. చూడండి ఇక్కడ ఏమవుతుంది మైనస్ PX by 2 మూమెంట్ అట్ XX when I coming from right. చూడండి చిన్న. సో బోత్ విల్ బి సేమ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్లో ఎందుకు ఆపోజిట్ వచ్చిందంటే అర్థం అవ్వాలంటే చూడండి నెగిటివ్ ఎందుకు వచ్చిందని చెప్తా. This is the P by 2. This is the section considered. This is the P by 2. This is the force acting. చూడండి ఇక్కడ
యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఈ p/2 అనేది క్లాక్ వైజ్ డెవలప్ అవుతుంది. అప్పుడే ఇవి రెండు కంబైన్ చేసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ క్లాక్ వైజ్ మూమెంట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటి, మనకి ఒకసారి ప్లస్ వచ్చింది ఎందుకు, దిస్ ఈజ్ ద వన్ డైరెక్షన్. ఇక్కడ నెగిటివ్ ఎందుకు వచ్చింది, దిస్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్. అది చిన్న, నేను జస్ట్ మ్యాగ్నిట్యూడ్ అనేది చూడండి, లెఫ్ట్ నుండి వచ్చినా రైట్ నుండి వచ్చినా మ్యాగ్నిట్యూడ్ విల్ బి సేమ్. ఆర్ అదర్వైజ్ చూడండి, మనకి p/2 లోడ్ అనేది ఏమవుతుంది, సాగింగ్ మూమెంటే క్రియేట్ చేస్తుంది. సో మనం ఏంటి ప్లస్ p/2 తీసుకోవచ్చు దీన్ని. వన్ మినిట్ చిన్న, ఏదో ప్రాబ్లం ఉంది. అబ్బా. వన్ మినిట్ చిన్న. సేమ్ బీమ్ చిన్న, సేమ్ బీమ్ కన్సిడర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ ద p/2, దిస్ ఈజ్ p, దిస్ డిస్టెన్స్ ఈజ్ l minus x, దిస్ డిస్టెన్స్ ఈజ్ l/2 minus x. చూడండి, ఈ p2 అనే ఫోర్స్ వల్ల ఏం ఏం బెండింగ్ ఏం ఏం ఎలా బీమ్ ఎలా బెండ్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఈ p2 వల్ల బీమ్ అనేది ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా ఏంటిది సాగింగ్ స్మైల్. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ మూమెంట్ అట్ ది సెక్షన్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ p/2 ఇంటూ l మైనస్ x. ఈ p అనేది ఏం చేస్తుంది, బీమ్ని ఇలా ఇలా బెండ్ అవ్వడానికి. దిస్ ఈజ్ నథింగ్ బట్, చూడండి ఈ లోడ్ ఇలా యాక్ట్ అవుతుంది, ఈ లోడ్ ఇలా యాక్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఆగింగ్ వస్తుంది. దేర్ ఫోర్ మైనస్ p ఇంటూ l/2 మైనస్ x. దేర్ ఫోర్ మూమెంట్ అట్ x ఈజ్ ఈక్వల్ టు pl/2 మైనస్ px/2 మైనస్ pl/2 ప్లస్ px. both will get cancelled. Finally you will end up with px/2. ఇది ఎప్పుడు మూమెంట్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ రైట్ సైడ్. మూమెంట్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆల్సో px/2. సో నువ్వు ఏ వైపు వచ్చినా, లెఫ్ట్ నుండి వచ్చినా రైట్ నుండి వచ్చినా మూమెంట్ వాల్యూ షుడ్ బి సేమ్. సో సైన్ కన్వెన్షన్ ఏంటి, ఆల్వేస్ ఆగింగ్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్, సాగింగ్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్. అన్న క్లాక్ వైజ్ పాజిటివ్ తీసుకుంటా, యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్ తీసుకుంటా అంటే పోతావు.
సో అన్న ఇది క్లాక్ వైజ్ మూమెంట్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ నెగిటివ్, ఈ సైన్ కన్వెన్షన్ ఫాలో అవ్వకండి. ఆల్వేస్ ఫాలో దిస్ సైన్ కన్వెన్షన్. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎవరన్నా ఫాలో అవుతుంటే యూ జస్ట్ ఫర్గట్, అది మర్చిపోండి. హాగింగ్ పాజిటివ్, సాగింగ్ నెగిటివ్. సో మనం లెఫ్ట్ నుండి రైట్ వచ్చినప్పుడు అప్వర్డ్ ఫోర్స్ వల్ల మనకి సాగింగ్ మూమెంట్ వస్తుంది, సాగింగ్ వస్తుంది. దేర్ ఫోర్ పాజిటివ్ మూమెంట్. డౌన్వర్డ్ ఫోర్స్ వల్ల హాగింగ్ వస్తుంది, దేర్ ఫోర్ దిస్ ఈజ్ నెగిటివ్. చూడండి ఒకసారి క్లియర్గా చెప్తాను. సైన్ కన్వెన్షన్ ఎందుకు ఇంత రిపీటివ్గా చెప్తానంటే సైన్ కన్వెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చిన్న చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ అప్వర్డ్ లోడ్ అప్లై చేశాను, ఇక్కడ డౌన్వర్డ్ లోడ్ అప్లై చేశాను. చూడండి అప్వర్డ్ లోడ్ డౌన్వర్డ్ లోడ్ వల్ల బీమ్ ఎలా బెండ్ అవ్వాలని చూస్తుంది, ఇది ఇలా బెండ్ అవ్వాలని చూస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ స్మైల్. ఈ బీమ్ ఎలా బెండ్ అవ్వాలని చూస్తుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రైయింగ్, నథింగ్ బట్ హాగింగ్, దిస్ ఈజ్ సాగింగ్. సో ఫైనల్గా మీరేం గుర్తుపెట్టుకోవాలా, అప్వర్డ్ లోడ్ వల్ల సాగింగ్ మూమెంట్ వస్తుంది, డౌన్వర్డ్ లోడ్ వల్ల హాగింగ్ మూమెంట్ వస్తుంది ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ పోయినప్పుడు. సిమిలర్గా షియర్ ఫోర్స్ కూడా అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ పాజిటివ్, డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ నెగిటివ్. దిస్ ఈజ్ ఫర్ షియర్ ఫోర్స్, దిస్ ఈజ్ ఫర్ బెండింగ్ మూమెంట్. సో మనం షియర్ ఫోర్స్ కానీ బెండింగ్ మూమెంట్ కానీ లెఫ్ట్ నుండి క్యాలిక్యులేట్ చేసిన, రైట్ నుంచి క్యాలిక్యులేట్ చేసిన, బోత్ వాల్యూస్ షుడ్ బి ఈక్వల్. సో ఇక్కడ వరకు క్లియర్ అయితే క్లియర్ అని మెన్షన్ చేయించిన, దెన్ ఐ విల్ డిస్కస్ ఫర్దర్. షియర్ ఫోర్స్ అంటే ఏంటి, బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి, సైన్ కన్వెన్షన్స్ ఏంటనే చెప్పిన చిన్న. ఈ సైన్ కన్వెన్షన్సే ఫాలో అవ్వండి. యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్, క్లాక్ వైజ్ పాజిటివ్. దీన్ని బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు యూజ్ చేయకండి. దిస్ షుడ్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ రియాక్షన్స్. రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రమే ఇవి కన్సిడర్ చేయాలా. బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు దిస్ ఈజ్ ద సైన్ కన్వెన్షన్ నీడ్ టు బి ఫాలోడ్. క్లియర్ అయితే క్లియర్ అని మెన్షన్ చేయండి చిన్న. బేసిక్స్ అన్నీ కవర్ చేసుకుంటే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం చిన్న. డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వద్దు, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. చూడండి, వినండి వినండి. మనకి కొన్ని ప్రాబ్లమ్స్లో ఇలా వస్తూ ఉంటాయి చిన్న.
కొన్ని ప్రాబ్లమ్స్లో లోడింగ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ లోడింగ్ అరేంజ్మెంట్. ఈ లోడింగ్ అరేంజ్మెంట్ ఏంటంటే చూడండి, ఐఎమ్ డ్రాయింగ్ ప్లాన్ చిన్న ఇది, సరే నాట్ ప్లాన్, దిస్ ఇస్ ద ఎలివేషన్ ఫ్రంట్ వ్యూ. లోడింగ్ అనేది ఏంటంటే డైరెక్ట్గా ఈ మెంబర్ మీద లోడ్ అప్లై చేయకోకుండా మనం ఏం చేసామంటే, నేను ఒక ఇక్కడ ఒక బ్రాకెట్ అనేది వెల్డింగ్ చేసా చిన్న. దిస్ ఇస్ ద బ్రాకెట్. ఇలా ఒక బ్రాకెట్ అనేది వెల్డింగ్ చేసా. ఇక్కడ వెల్డింగ్ చేసి ఏం చేశా అంటే లోడ్ అనేది అప్లై చేశారు. చూడండి ఇక్కడ దిస్ ఈజ్ ద కనెక్షన్, ఇక్కడ కనెక్షన్ ఉంది కానీ లోడ్ ఏమైంది, ఇట్ ఈస్ యాక్టింగ్ అట్ సమ్ డిస్టెన్స్. సో ఎప్పుడైతే లోడ్ సమ్ డిస్టెన్స్ దగ్గర యాక్ట్ అవుతుందో దాన్ని ఏమంటాం, ఎసెంట్రిసిటీ అంటాం. సో ఎసెంట్రిసిటీ ఎప్పుడైతే మనకు డెవలప్ అవుతుందో అప్పుడు మూమెంట్ విల్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. అదే నేను సేమ్ బీమ్కి బ్రాకెట్ లేదు, బ్రాకెట్ ఏం లేదు, డైరెక్ట్ లోడ్ ఇక్కడ అప్లై చేశాను. సో ఇక్కడ డైరెక్ట్గా లోడ్ పీ లోడ్ అప్లై చేయడం వల్ల హియర్ ఎసెంట్రిసిటీ ఈజ్ జీరో, దెర్ ఈస్ నో మూమెంట్ ఇన్ దిస్ కేస్. సో ఈ కేసులో మూమెంట్ అనేది డెవలప్ అవ్వదు. కానీ ఇక్కడ ఏంటి, మన పాయింట్ ఆఫ్ ఏ పాయింట్ దగ్గర అయితే కనెక్షన్ చేసినాము ఆ బ్రాకెట్ని, ఆ బ్రాకెట్ నుంచి సమ్ డిస్టెన్స్లో లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎసెంట్రిసిటీ. ఇలా ఎసెంట్రిసిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మూమెంట్ కూడా వస్తుంది చిన్న. సో ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్లో ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇలా కన్వర్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే వీ కెన్ అనలైజ్ ద ప్రాబ్లం ఈజీలీ. ప్రాబ్లం అనేది ఈజీగా అనలైజ్ చేయొచ్చు. చూడండి ఫస్ట్ అయితే నేను ఇది ఎలా క్లియర్గా ఈరోజు ఇబ్బంది పెడతాను చిన్న, ఎందుకు ఇది క్లియర్గా నేను ఎలా రాసామనేది చెప్తా, తర్వాత డైరెక్ట్ ఎలా రాయాలనేది చెప్తా. చూడండి గేట్ క్వశ్చన్స్లో వెళ్ళి చూడండి చిన్న, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి క్లియర్గా వినండి. దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్, దిస్ ఈజ్ ద లోడింగ్. సో చూడండి నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని, దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ఈ, చూడండి సేమ్ బీమ్ని ఇలా రీప్లేస్ చేస్తాను. ఫస్ట్ యాక్చువల్గా ఎలా రాయాలనేది చెప్తా, నెక్స్ట్ డైరెక్ట్గా ఎలా రాయాలో చెప్తా. చూడండి సేమ్ బీమ్ని నేను ఇలా మాడిఫై చేస్తాను. ఎలా, ఇక్కడ పీ లోడ్, ది మ్యాగ్నిట్యూడ్ పీ, పీపీ. సో ఈ పీ అనేది ఆపోజిట్ డైరెక్షన్స్లో అప్లై చేయడం వల్ల వాట్ ఈస్ ద నెట్ ఎఫెక్ట్, దెర్ ఈజ్ నో నెట్ ఎఫెక్ట్. సో ఈ టూ ఫోర్సెస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నలిఫై అయిపోతుంది, ఇట్ విల్ గెట్ నలిఫై, ఇట్ విల్ గెట్ నలిఫై. చూడండి నెక్స్ట్ ఏం చేశాను నేను, నెక్స్ట్ ఏం చేసా, యాక్చువల్గా దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్, దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ఈ. చూడండి నేను ఏం చేస్తా ఉన్నా అంటే ఈ అప్వర్డ్ ఫోర్స్ ప్లస్ ఈ డౌన్వర్డ్ ఫోర్స్, ఈ టూ థింగ్స్ని
కన్సిడర్ చేసుకుంటాను. కన్సిడర్ చేయడం వల్ల ఏమవుతుంది, టూ ఫోర్స్ ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఈ and these two forces are acting in opposite direction, then such a forces will develop a కపుల్ అనేది డెవలప్ అవుతుంది. చూడండి ఏమవుతుంది, ఇది ఇలా రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అంతే కదా. ఏ డైరెక్షన్లో, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూమెంట్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి నేనేం చేస్తున్నా చూడండి, సో ఈ టూ ఫోర్సెస్ని రీప్లేస్ చేసి వన్ క్లాక్ వైజ్ మూమెంట్ అనేది అప్లై చేస్తాను. వాట్ ఈస్ దట్ మూమెంట్, పి ఇంటూ ఫోర్స్ ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్, ఈ పి ఇంటూ ఈ. సో ఈ ఫోర్సు ఖతం అయిపోయినాయి. వాట్ ఈస్ ద రిమైనింగ్ ఫోర్స్ హియర్, పి. సో ఫైనల్గా ఇలా ఉన్న అరేంజ్మెంట్ని నేను ఒక ఫోర్స్లోకి ఒక మూమెంట్లోకి కన్వర్ట్ చేసొచ్చిన. దిస్ ఈజ్ ద యాక్చువల్ ప్రొసీజర్. సో కపుల్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే, టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అట్ ఏ సమ్ డిస్టెన్స్. ఎప్పుడైతే టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ సమ్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతాయో అప్పుడు మనకి కపుల్ అనేది డెవలప్ అవుతుంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దీస్ టూ ఫోర్సెస్ మస్ట్ బి సేమ్. ఇక్కడ పి ఉంటే ఇక్కడ పి ఉండాలా. ఒకటేమి ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఇంకొకటి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు కపుల్ అనేది డెవలప్ అవుతుంది. కపుల్ ఈజ్ నథింగ్ బట్ మూమెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ ప్రొసీజర్ టు కన్వర్ట్ లైక్ దిస్. కానీ డైరెక్ట్గా ఎలా కన్వర్ట్ చేయాలంటే చూడండి చెప్తా. డైరెక్ట్గా ఎలా కన్వర్ట్ చేయాలి, ఇదంతా సోది లేకుండా డైరెక్ట్గా ఎలా కన్వర్ట్ చేయాలంటే, దిస్ ఈజ్ పి, దిస్ ఈజ్ ఈ. డైరెక్ట్గా ఎలా కన్వర్ట్ చేయాలంటే చూడండి, ఏ పాయింట్, దిస్ ఈజ్ లెట్ అస్ సే సమ్ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర ఏం చేయాలా, ఇది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో నేను డౌన్వర్డ్ డైరెక్షన్లో ఒక పి పెట్టేసాను. చూడండి ఈ పి అనేది ఎలా రొటేట్ అవ్వాలని ట్రై చేస్తుంది, పి ఈజ్ ట్రైయింగ్ టు రొటేట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో వాట్ ఈస్ దట్ మూమెంట్, పి ఇంటూ ఈ. చూడండి సిమిలర్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. This is P, this is P, this is E. This is also E. సో ఫైనల్గా దీన్ని ఎలా రీప్లేస్ చేయొచ్చు చూడండి, నీట్గా చెప్తా వినండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ గేట్లో ఉన్నాయి చిన్న. సో బీ ఫోకస్. ఈ పి అనేది ఎలా యాక్ట్ అవుతుంది, లెట్ us say దిస్ ఈస్ ద సి పాయింట్, దిస్ ఈస్ ద సిఆర్ సమ్ వాట్ ఎవర్ ద పాయింట్. సో పి అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో. సో ఐఎమ్ డైరెక్ట్లీ రైటింగ్ పి ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఈ పి అనేది ఏంటి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూమెంట్ క్రియేట్ చేస్తుంది. వాట్ ఈస్ ద మూమెంట్, పి ఇంటూ ఈ. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో పి ఇంటూ ఈ. సో ఇది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు దిస్ వన్. సో ఈ పి అనేది ఎలా యాక్ట్ అవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ఐఎమ్ రైటింగ్ వన్ పి ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, పి. మూమెంట్ అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద వాల్యూ, పిఈ. సో సిమిలర్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో పిఈ యాక్ట్ అవుతుంది. దేర్ ఫోర్ దిస్ పి అండ్ దిస్ పి విల్ గెట్ క్యాన్సిల్. ఫైనలీ you will get movement as 2 times PE in clockwise direction. So 1 PE, 1 PE. Total 2 PE in clockwise direction. చూడండి చిన్న, గేట్లో ఎంత డీటెయిల్గా పోయినాడంటే యూ విల్ షాక్.
యూ విల్ షాక్. చూడండి, ఇంకా డీటెయిల్గా చూడండి. దిస్ ఇస్ ద సి పాయింట్. లెట్ us డివైడ్ ఇంటూ సెగ్మెంట్స్. చూడండి, ఏ బి డి. See, this is BD. BD. This structure in equilibrium. ఈక్లిబ్రియంలో అంటే ఈ బీమ్ అనేది లెఫ్ట్ మూవ్ అవ్వలేదు, రైట్ మూవ్ అవ్వలేదు, టాప్ మూవ్ అవ్వలేదు, బాటమ్ మూవ్ అవ్వలేదు, రొటేట్ అవ్వడం లేదు. అంటే ఏంటి, ఈ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. అంటే ఇప్పుడు అన్ని సెగ్మెంట్స్ ఈక్విలిబ్రియంలో ఉండాలి. చూడండి, ఈ ఫోర్స్ పి అనేది కిందకి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. సో వన్ రియాక్షన్ షుడ్ డెవలప్. వాట్ ఈస్ ద రియాక్షన్? సేమ్ పి. అప్పుడు ఏమవుతుంది, ఈ పి అనేది కిందికి పుష్ చేయడం అని ట్రై చేస్తుంటే ఇది కిందికి వెళ్ళకుండా ఉండాలంటే మన అప్పర్ డైరెక్షన్లో ఒక పి అనేది డెవలప్ అవ్వాలి. చూడండి, ఇంకొకటి ఏంటి, ఈ పి అనేది ఈ పి బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఈ. చూడండి, ఈ బోత్ పి అనేది ఈ బోత్ ఫోర్సెస్ అనేది సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, కపుల్ అనేది డెవలప్ అవుతుంది. సో కపుల్ డెవలప్ అవుతుంది. కపుల్ ఏ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో. అంటే ఈ హోల్ అరేంజ్మెంట్ అనేది ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలని ట్రై చేస్తుంది. సో మనకి రియాక్షన్ ఏ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూమెంట్ అనేది డెవలప్ అవుతుంది. లెట్ us say some moment is m, that is equals to p. This is about segment BD. Now consider AB, sorry BA. This is B, this is A. చూడండి, సో ఇక్కడ ఏంటి, అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ డెవలప్ అయింది. సో ఇది ఒక జాయింట్ అనుకుంటే ఇది ఈక్విలిబ్రియంలోనే ఉండాలి, ఎటువైపు మూవ్ అవ్వకూడదు. సో ఇక్కడ ఒక అప్వర్డ్ ఫోర్స్ డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా వన్ డౌన్వర్డ్ ఫోర్స్ విల్ డెవలప్, బట్ దట్ ఈస్ పి. హియర్ ఆల్సో వన్ అప్వర్డ్ ఫోర్స్ పి. చూడండి, ఇది ఏ డైరెక్షన్లో మూమెంట్ డెవలప్ అయింది? యాంటీ క్లాక్ వైజ్లో. ఇక్కడ క్లాక్ వైజ్లో మూమెంట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ క్లాక్ వైజ్లో డెవలప్ అయింది. సిమిలర్లీ హియర్ మూమెంట్ విల్ డెవలప్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు ఫైనల్గా ఈ స్ట్రక్చర్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఫైనల్గా బిఏ, సో మెంబర్ బిఏ ఈజ్ సబ్జెక్టెడ్ టు మూమెంట్ అండ్ యాక్సియల్ ఫోర్స్. సో గేట్ క్వశ్చన్లో ఇలా ఒక అరేంజ్మెంట్ ఇచ్చి మెంబర్ ఆర్ ఎలిమెంట్ ఏబి ఈజ్ సబ్జెక్టెడ్ టు అని ఇచ్చి ఆప్షన్స్లో బెండింగ్ మూమెంట్, షియర్ ఫోర్స్, యాక్సియల్ ఫోర్స్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు చిన్న. సో మెంబర్ బిఏ ఈజ్ సబ్జెక్టెడ్ టు బోత్ యాక్సియల్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. ఈ కేసులో షియర్ ఫోర్స్ డెవలప్ అవ్వదు. ఎందుకు డెవలప్ అవ్వదు ఏందనేది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం చిన్న. సో క్లియర్ కదా ఇక్కడ వరకు? ఇంత డీటెయిల్గా అడుగుతారు చిన్న గేట్లో. అసలు ఈ అన్నీ వదిలిపెట్టి వాడు ఈ మెంబర్లోకి పోయి ఈ మెంబర్లో ఏం డెవలప్ అవుతుంది, యాక్సియల్ ఫోర్సా, షియర్ ఫోర్సా, బెండింగ్ మూమెంటా, ఏం డెవలప్ అవుతుంది అంటే ఓన్లీ యాక్సియల్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. ఇన్ దిస్ కేస్ షియర్ ఫోర్స్ విల్ బి జీరో. ఎందుకు షియర్ ఫోర్స్ జీరో అనేది నేను ఫర్దర్ మళ్ళీ చెప్తా చిన్న. దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ప్యూర్ బెండింగ్ అంటాం అనమాట. ఓన్లీ బెండింగే డెవలప్ అవుతుంది, దీంట్లో షియర్ డెవలప్ అవ్వదు. ఎందుకు ఏంటి అనేది మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు క్లియర్ అయితే క్లియర్ అని మెన్షన్ చేయండి. సో ఇది ఎలా రాయాలనేది చెప్పిన, జస్ట్ వినండి. ఇది కూడా ఇది అయిపోయిన తర్వాత క్లియర్ అని మెన్షన్ చేయండి. చూడండి, ఇది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది?
లెఫ్ట్ యాక్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా ఏం చేశాను నేను ఇక్కడ లెఫ్ట్ డైరెక్షన్లో మెన్షన్ చేశాను పి అనేది. చూడండి ఈ పి అనేది ఏ డైరెక్షన్లో మూమెంట్ క్రియేట్ చేస్తుంది. పి ఈజ్ ట్రైంగ్ టు కాజ్ మూమెంట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది మూమెంట్ పి ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ పిఈ. సో ఐఎమ్ టేకింగ్ ది డైరెక్షన్ యాజ్ పి యాంటీ క్లాక్ వైజ్. క్లియర్ కదా చిన్న డైరెక్ట్గా ఎలా రాయాలనేది. సో పి అనేది లెఫ్ట్ యాక్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా పి అనేది అక్కడ మెన్షన్ చేసేసా. ఈ పి అనేది యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పి అనే మూమెంట్ యాడ్ చేశాను. సో ఇక్కడ వరకు క్లియర్ అయితే క్లియర్ అని మెన్షన్ చేయండి చిన్న. ఎస్ అయితే వై అని మెన్షన్ చేయండి, నో అయితే నో అని మెన్షన్ చేయండి. దెన్ ఐ విల్ మూవ్ ఫర్దర్. అన్న ఈరోజు కొత్తగా నేర్చుకున్నామన్నా కానీ ఒకసారి ఎస్ అని మెన్షన్ చేయండి. లేదన్నా ఇవన్నీ ఆల్రెడీ నేర్చుకున్నాం అన్నోళ్ళు నో అని మెన్షన్ చేయండి. సో దీనికి 2 times వై మెన్షన్ చేయండి, 2 times ఎన్ని మెన్షన్ చేయండి. అన్న ఈరోజు కొత్తగా నేర్చుకున్నాం అన్న వాళ్ళు 2 వైస్ మెన్షన్ చేయండి. లేదు ఇవన్నీ ఆల్రెడీ ముందుగా చదువుకున్నాం అన్న వాళ్ళు 2 ends మెన్షన్ చేయండి. శివ, మనోజ్, మంజుల, కావ్యశ్రీ, దుర్గా ప్రసాద్. ఇంకా ఈ చాప్టర్లో చాలా దాగి ఉన్నాయి చిన్న. ఈ చాప్టర్ అయిపోయేలోపు ఇంకా చాలా కొత్త కొత్తవి నేర్చుకుంటారు. పోయి చూడు ఒకసారి. చూడండి చిన్న. అవునన్నా కొత్తగా నేర్చుకున్నాం మేమంతా హ్యాపీ అన్న వాళ్ళు హెచ్ఎన్ మెన్షన్ చేయండి. జస్ట్ 5 minutes బ్రేక్ చిన్న, నాకు గుర్తుని వస్తుంది కాబట్టి కామెంట్ సెక్షన్లో కొద్దిసేపు వేసుకున్నాను. అందుకే హ్యాపీగా ఉండండి చిన్న. రోజు కొత్త కొత్తగా నేర్చుకుందాం. చూడండి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇంకా ఇక్కడ నుండి మనకి అనాలసిస్లో ఒక ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసేటప్పుడు దీస్ ఆర్ ద 3 things యూ నీడ్ టు ఫాలో. ఈ 3 things రాసుకోండి చిన్న. స్టెప్ 1, we need to find the reactions. రియాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. రియాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఫస్ట్ స్టెప్. స్టెప్ 2, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేయడం. స్టెప్ 3, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ డ్రా చేయడం. అన్నా లేదన్నా నేను షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేయకుండా నేను స్టెప్ 2లో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తామంటే నీ ఇష్టం. డ్రా చేసుకో, నువ్వు డ్రా చేయలేవు.
సో ఎందుకంటే రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ని డ్రా చేస్తే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ను డ్రా చేయొచ్చు. ఒకదానికి ఇంకొక దానికి లింక్ ఉంటుంది చిన్న. కాబట్టి ఆల్వేస్ స్టెప్ 1 రియాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయడం, స్టెప్ 2 షియర్ ఫోర్స్ డయాగ్రామ్, స్టెప్ 3 బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఈ స్టెప్సే ఫాలో అవ్వాలా, లేదన్నా వేరే స్టెప్స్ ఫాలో అవుతానా అంటే నీ ఇష్టం, ఫాలో అవ్వు. ఇంతకుముందు షియర్ ఫోర్సు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అంటే నువ్వు ఎంత భయపడేవాడో ఆ భయం అనేది అట్లే ఉంటుంది. ఆ భయం పోగొట్టుకోవాలన్నా, కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలన్నా నేను చెప్పిన సైన్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వాలా, ఈ స్టెప్సే ఫాలో అవ్వాలి. అప్పుడు మీకు ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అంటే చిటిక వేసినట్లు అయిపోతాయి, ఇలా తీసి పడేస్తారు. కాబట్టి నేను చెప్పిన సైన్ కన్వెన్షన్ ఫాలో అవ్వండి, ఈ స్టెప్సే ఫాలో అవ్వండి. చూడండి, సో మన అనాలసిస్లో ఫస్ట్ స్టెప్ రియాక్షన్స్ని డిటర్మైన్ చేయడం. చూడండి, దిస్ ఈస్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్లో, క్యాంటిలివర్ బీమ్లో హారిజాంటల్ లోడ్ లేదు అంటే, చూడండి ఇక్కడ హారిజాంటల్ లోడ్ ఏమైనా ఉందా, లేదు. కాబట్టి హారిజాంటల్ రియాక్షన్ ఈస్ 0. చూడండి ఇంకోటి ఏంటి, దిస్ ఈస్ ద వర్టికల్ లోడ్, దిస్ ఈస్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. చూడండి దిస్ ఈస్ 3 meters, దిస్ ఈస్ 3 meters. ఇఫ్ ఐ కన్సిడర్ ఎ సెక్షన్ ఇన్ బిట్వీన్, మధ్యలో 2 meters, 2 meters మిడిల్లో కన్సిడర్ చేసుకున్నామంటే దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ సిమెట్రిక్ ఆర్ నాట్, సిమెట్రిక్ ఆర్ నాట్, సిమెట్రికా అన్సిమెట్రికా. సిమెట్రిక్ అయితే ఎస్ అని పెట్టండి, అన్సిమెట్రిక్ అయితే యూ అని మెన్షన్ చేయండి. మిడిల్లో కట్ చేసినప్పుడు మిర్రర్ ఇమేజ్ అనేది ఫామ్ అయిందంటే దాన్ని సిమెట్రిక్ సెక్షన్ అంటాం, సిమెట్రిక్. సో సిమెట్రిక్ సెక్షన్ వచ్చిందంటే నేను వాట్ ఈస్ ద రియాక్షన్ ఏమని చెప్పా, టోటల్ లోడ్ డివైడెడ్ బై 2. వాట్ ఈస్ ద టోటల్ లోడ్, ఇక్కడ ఏంటి యూడిఎల్, యూడిఎల్లో ఏంటి ఇంటెన్సిటీ ఇంటూ లెంత్ బై 2. ఏ లెంత్ కన్సిడర్ చేసుకుంటారు, లెంత్ ఆఫ్ ద బీమా. చూడండి లెంత్ ఆఫ్ ద బీమ్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద బీమ్, 10 meters. Length of the UDL is 4 meters. You should always consider the length of the UDL, length of the beam kaadu. Don't consider length of the beam, always consider length of the UDL. Finally you will get what is the intensity of loading, 8 kilonewton per meter. 8 into what is the length of the UDL, 4 meters. 4 by 2, 2 times, therefore 16 kilonewtons. So therefore VA is 16 kilonewtons, VB is 16 kilonewtons. Similarly ఈ కేసులో చూడండి, what is the total load, total load 5 10 kilonewtons plus what is the intensity of load UDL, 4 into what is the length, 4. This is the total load, 10 plus 16, 26 is the total load. What is the reaction, 26 by 2, nothing but 13. డైరెక్ట్గా రాసేయాలి చిన్న, మనకి సిమెట్రీ, ఇది కూడా సిమెట్రిక్ లోడింగే. therefore 13 kilonewton, 13 kilonewton is the reaction. అన్న ఎందుకు నువ్వు సిమెట్రిక్ కేసెస్ తీసుకుంటున్నావు అంటే, సిమెట్రిక్ కేసెస్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది చెప్తా. నెక్స్ట్ అన్సిమెట్రిక్ వచ్చినప్పుడు కూడా ఎలా డీల్ చేయాలనేది చూద్దాం. దిస్ ఈజ్ అబౌట్ సిమెట్రిక్. సిమెట్రిక్ ఉన్నప్పుడు ఇది ఒక షార్ట్ కట్ లెక్క అనమాట. చూడండి, ఈజ్ దిస్ ద కేస్ ఆఫ్ సిమెట్రిక్ లోడింగ్, no, this is not the case of symmetric loading. So symmetric loading లేనప్పుడు ఎలా డిటర్మైన్ చేయాలా రియాక్షన్స్ అనేది చూద్దాం.
చూడండి, నో హారిజాంటల్ లోడ్, దేర్ ఫోర్ హారిజాంటల్ రియాక్షన్ ఇస్ జీరో. దెన్ వాట్ ఆర్ ది అన్నోన్స్? విఏ అండ్ విబి. సో మనకి విఏ విబి టూ అన్నోన్స్. మనకి ఎన్ని ఈక్వేషన్స్ కావాలా? టూ ఈక్వేషన్స్ కావాలా. సో వాట్ ఆర్ దోస్ టూ ఈక్వేషన్స్? చూడండి, మూమెంట్ అబౌట్ హింజ్ ఈజ్ జీరో, మూమెంట్ అబౌట్ రోలర్ ఈజ్ జీరో. క్లియర్గా చెప్పా చిన్న, హింజ్ దగ్గర రోలర్ దగ్గర ఏవి రియాక్షన్స్ డెవలప్ అవుతాయి, ఏవి జీరో అవుతాయి అనేది. సో హింజ్ రోలర్ దగ్గర మూమెంట్ అనేది జీరో. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ A, this is B, moment about B is equals to 0, moment about A is equals to 0. This is the one equation. What is the one more equation? Upward forces must be equals to downward forces. What are the upward forces? VA plus VB equals to, what is the total downward force? Total downward force of UVL is equals to area of triangle. What is the area of triangle? Half into base L into, what is the height? Let us assume this as W Newton per meter. Therefore small w. Therefore VA plus VB equals to W L by 2. This is the one more equation. సో మూమెంట్ ఈక్వేషన్ యూజ్ చేసి విఏ కానీ విబి కానీ డిటర్మైన్ చేసి, విఏ కానీ విబి కానీ వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్లో పెట్టేసామంటే రిమైనింగ్ ఈక్వేషన్ వస్తాయి. చూడండి చిన్న, ఆల్వేస్ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ కన్సిడర్ క్లాక్ వైజ్ మూమెంట్స్ యాజ్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ యాజ్ నెగిటివ్. సో రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడే ఈ సైన్ కన్వెన్షన్. చూడండి, ఈ టోటల్ అనేది యూవీఎల్ కదా, యూవీఎల్ అనే లోడ్ ఎక్కడ యాక్ట్ అవుతుంది అని చెప్పిన సీజీ దగ్గర యాక్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద టోటల్ లోడ్? WL by 2. సో చూడండి, వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్? 2L/3. దిస్ ఈజ్ L/3. ఎలా అనేది ఏంటనేది ఆల్రెడీ క్లియర్గా డిస్కస్ చేసాను. చూడండి, ఐఎమ్ కన్సిడరింగ్ మూమెంట్ అబౌట్ B ఈక్వల్స్ టు 0. సారీ, మూమెంట్ అబౌట్ A ఈక్వల్స్ టు 0. మూమెంట్ అబౌట్ ఏ ఎందుకు జీరో అవుతుందంటే స్ట్రక్చర్ అనేది రొటేట్ అవ్వడంలే, స్టేబుల్గా ఉంది. సో స్టేబుల్గా ఉందంటే దెర్ ఈజ్ నో, ద బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అనమాట. ఏదైనా ఒక బాడీ ఈక్విలిబ్రియంలో ఉందంటే దాంట్లో సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ వై డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0, మూమెంట్ షుడ్ బి 0. కానీ మనకేంటి, రోలర్ దగ్గర ఆల్రెడీ మూమెంట్ 0, హింజ్ దగ్గర కూడా మూమెంట్ 0. సో ఐఎమ్ టేకింగ్ మూమెంట్ అట్ ఏ షుడ్ బి 0. చూడండి, ఏ దగ్గర కన్సిడర్ చేసుకుంటున్నా కదా, వి అనేది ఏమవుతుంది, ఏ నుంచే పాస్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్? 0. సో దీనివల్ల 0 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, WL/2. ఈ WL/2 అనేది ఏ డైరెక్షన్లో మూమెంట్, ఏ డైరెక్షన్లో క్రియేట్ చేస్తుంది మూమెంట్ అనేది? దిస్ ఈజ్ క్రియేటింగ్ మూమెంట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. దేర్ ఫోర్ plus WL/2. What is the perpendicular distance between the point E and loading? 2L/3. చూడండి, నెక్స్ట్ ఏంటి, వర్టికల్ రియాక్షన్ B. B is creating moment in anti-clockwise direction. Therefore I am taking minus VB into, what is the distance from point of application to point under consideration? L is equals to 0. Finally VB is equals to, 1 minute చిన్న, డైరెక్ట్గా స్టెప్పింగ్ ఒక స్టెప్ రాస్తా. చూడండి, VB into L equals to WL² by this 2 will get cancelled, WL² by 3. 1L will get cancelled. Therefore VB is equals to WL/3. This is the one reaction. సో సిమెట్రిక్గా లేనప్పుడు ఇలా తీసుకోవాలి. ఏదైనా ఒక పాయింట్ దగ్గర, ఏదైనా ఒక సపోర్ట్ దగ్గర మూమెంట్ 0 చేసుకోవాలా. ఇంకొకటి వర్టికల్ ఫోర్సెస్, అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్ రాసుకోవాలా.
దాని నుంచి చూడండి ఇక్కడ ఆల్రెడీ నాకు విబి వాల్యూ వచ్చేసింది, నాకు విఏ వాల్యూ కావాలా. చూడండి చిన్న, మనకి విబి వాల్యూ ఎంత వచ్చింది, విబి ఈక్వల్స్ టు WL/3 వర్టికల్ రియాక్షన్ అట్ బి. విబి అంటే మనకి విఏ వర్టికల్ రియాక్షన్ అట్ ఏ, వర్టికల్ రియాక్షన్ అట్ బి అంటే ఏంటి, WL/2. సబ్స్టిట్యూట్ విఏ విబి WL/3 ఈక్వల్స్ టు WL/2. విఏ ఈక్వల్స్ టు WL/2 మైనస్ WL/3. VA equals to WL/6. చూడండి ఫైనల్గా మనకి విఏ ఏమొచ్చింది, WL/6. విబి ఏమొచ్చింది, WL/3. విఏ ఈజ్ గ్రేటర్ దాన్ విబినా, విబి ఈజ్ గ్రేటర్ దాన్ విఏనా. సో విఏ గ్రేటర్ అయితే విఏ అని చూడండి చిన్న, ఇది కరెక్ట్ అన్న వాళ్ళు 1 అని మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో, ఇది కరెక్ట్ అన్న వాళ్ళు 2 అని మెన్షన్ చేయండి. విఏ ఈజ్ గ్రేటర్ దాన్ విబినా, విబి ఈజ్ గ్రేటర్ దాన్ విఏనా. సో 1 అయితే 1, 2 అయితే 2. అండ్ రీజన్ వై 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 అందరూ కరెక్టే కానీ వై. చూడండి వినండి ఎందుకనే చెప్తా. పెద్ద లాజిక్ ఏం లేదు చిన్న, ఇక్కడ జస్ట్ స్మాల్ అబ్జర్వేషన్. What is the force at A, load at A, what is the load at B, you compare. Load at A is very less, load at B is very high, therefore vertical reaction at B is greater than vertical reaction at A. So this is WL/6, this is WL/3. ఫర్ ఎగ్జాంపుల్ వాడు లోడింగ్ ఇలా చేంజ్ చేశాడు, చూడండి ఎలా చేంజ్ చేశాడు లోడింగ్ అనేది. దిస్ ఈజ్ ద లోడింగ్. సో లోడింగ్ చేంజ్ అయినా కానీ అన్న ఇక్కడ WL/6 ఇక్కడ WL/3 వస్తుందంటారా. సో మనకి ఇక్కడ ఎక్కడైతే హయ్యర్ వాల్యూ ఉందో అక్కడ WL/3,
ఎక్కడైతే లీస్ట్ వాల్యూ ఉందో అక్కడ WL/6. సో బీ కేర్ఫుల్ చిన్న. వాడు లోడింగ్ అనేది ఇలా ఇచ్చిండా ఇలా ఇచ్చిందా ఫస్ట్ అబ్జర్వ్ చేయాలా. అబ్జర్వ్ చేసిన తర్వాత హైయెస్ట్ వాల్యూ ఆఫ్ లోడింగ్ ఎక్కడ ఉంది అక్కడ హైయెస్ట్ వాల్యూ, ఎక్కడ లోయెస్ట్ వాల్యూ ఆఫ్ లోడింగ్ ఉంది అక్కడ లో రియాక్షన్ హై రియాక్షన్. చూడండి చిన్న, 5:30 అయితే టైం అయింది. ఇంకొక ½ అవర్ తీసుకోమంటే తీసుకుంటా, లేదన్నా ఇక్కడికి స్టాప్ చేద్దామంటే స్టాప్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి చిన్న. ఇంకా నిజంగా యూ విల్ ఎంజాయ్. తీసుకోండి అంటే తీసుకుంటా, లేదన్నా అంటే అక్కడ స్టాప్ చేయాలి. ఆరేసిన 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 దాంట్లో ఆల్మోస్ట్ ఆరింటాం కదా. నేను ఏదైనా తీసుకున్నా అన్నా నేనేమన్నాను, తీసుకోదన్నా అన్నా నేనేమన్నాను చిన్న. సో కాబట్టి ఏదైనా కానీ ఇదేం అటెండెన్స్ క్లాస్ కాదు. చెప్పండి త్వరగా, తీసుకోవాలా వద్దా అన్నది. ఓకే, ఆల్రెడీ ఈరోజు చాలానే నేర్చుకున్నాం. యూ జస్ట్ రివైజ్ ఆల్ దీస్ థింగ్స్. అన్ని రివైజ్ చేయండి. రేపటి క్లాస్కి వచ్చేసరికి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్, టోటల్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అది టోటల్ లోడ్ ఎక్కడ యాక్ట్ అవుతుంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, షియర్ ఫోర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, బెండింగ్ మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇది ఎలా కన్వర్ట్ చేయాలా పాయింట్ లోడ్లోకి మూమెంట్లోకి, సిమెట్రిక్ కేసులో లోడింగ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, అన్సిమెట్రికల్ లోడింగ్లో లోడ్ ఎలా ఫైండ్ అదే రియాక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా,
నెక్స్ట్ చిన్న రిలేషన్ బిట్వీన్ షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ అండ్ లోడింగ్, ఇది అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఎఫెక్ట్ ఆఫ్ పాయింట్ లోడ్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ ఆన్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, ఈ థింగ్స్ అర్థం చేసుకోవాలా. ఈ 3 థింగ్స్ క్లియర్గా అర్థమైనాయంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఈజీగా డ్రా చేసేస్తారు. చూడండి చిన్న సండే ఉన్నప్పుడు కొద్దిగా క్లాసెస్ తీసుకుంటేనే మనకు త్వరగా అయిపోతాయి. స్లోగా అలవాటు చేసుకోండి చిన్న. అందుకే సండే మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ తీసుకుంటే కవర్ చేస్తున్నాను. సరే చిన్న, ఈరోజుకి స్టాప్ చేద్దాము. ఒకటైతే చెప్తా చిన్న, యూ ట్రీట్ దిస్ కోర్స్ యాజ్ పెయిడ్ కోర్స్. అన్న ఫ్రీగా యూట్యూబ్లో దొరుకుతుంది అన్న ఫ్రీగా ట్రీట్ చేయదు చిన్న. యూ ట్రీట్ దిస్ యాజ్ పెయిడ్ కోర్స్. నువ్వు ఒక మనీ పెట్టిన తర్వాత నువ్వు ఎంత ఇంట్రెస్ట్గా క్లాసెస్ అటెండ్ అయ్యి చదువుకుంటావో సేమ్ ఇంట్రెస్ట్, సేమ్ ఇంట్రెస్ట్తో డైలీ రివైజ్ చేసుకో, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకో చిన్న. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ చిన్న. అలా కాదని అన్న ఫ్రీ కోర్స్ కదా ఏదో వింటాం, జస్ట్ వీడియో చూస్తాం, నాకేం ప్రాబ్లం లేదు చిన్న, మీ ఇష్టం అది. సో క్లాస్ వినండి, నోట్స్ రాసుకోండి, డైలీ రివైజ్ చేయండి, డైలీ కాకపోయినా టైం దొరికినప్పుడు ప్రాబ్లమ్స్ పంపించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ చిన్న. ఒక 3 థింగ్స్ అనేది లాస్ట్ చాప్టర్లో క్లియర్గా లేదు చిన్న. ఆ 3 థింగ్స్కి నేను ఒక రికార్డెడ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తా, యూ వాచ్ దట్ వీడియో. చూడండి చిన్న, అక్కడక్కడ మిస్టేక్స్ అవ్వచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ ద నేను కూడా ఫస్ట్ టైం టీచ్ చేయడం, ఫస్ట్ టైం టీచ్ చేస్తాను కాబట్టి నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అక్కడక్కడ మిస్టేక్స్ అవుతూ ఉండొచ్చు. సో యాక్సెప్ట్ ద మిస్టేక్స్. ఏమన్నా మిస్టేక్ అయితే నాకు వాట్సాప్లో మెన్షన్ చేయండి, వాటిని రెక్టిఫై చేస్తూ నేను ఏదైనా వీడియో మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను చిన్న. ఓకే చిన్న, నేను 5:42 వరకు అట్లా నేను స్ట్రీమ్ అనేది క్లోజ్ చేయను. సో అంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ద క్లాస్. ఎవరైతే రికార్డింగ్ చూస్తుంటారో వాళ్ళు స్పీడ్ పెంచుకోండి. ఇలా నేను గ్యాప్ ఇచ్చిన వాటిని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి వీడియో త్వరగా కంప్లీట్ చేసుకోండి. టుమారోస్ క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చిన్న. ఈరోజు క్లాస్లో మొత్తం బేసిక్స్, కావాల్సిన బేసిక్స్ అని చెప్పా.
నెక్స్ట్ క్లాస్లో డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, కర్వ్ ఎలా వేరీ అవుతుంది, కర్వ్ ఇలా ఎప్పుడు మూవ్ అవుతుంది, ఇలా ఎప్పుడు మూవ్ అవుతుంది, కర్వ్ ఎప్పుడు రైజ్ అవుతుంది, కర్వ్ ఎప్పుడు ఫాల్ అవుతుంది, కర్వ్ ఎప్పుడు హారిజాంటల్గా ఉంటుంది. దీస్ ఆల్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇంకోటి చూడండి, నిన్న క్లాస్లో అడిగా కదా బోత్ సైడ్స్ రోలర్స్ ఎందుకు పెట్టాం. బోత్ సైడ్స్ రోలర్ పెట్టడం వల్ల ది స్ట్రక్చర్ విల్ బికమ్ అన్స్టేబుల్. ఎందుకు, ఎప్పుడైతే మనం ఏదైనా ఒక హారిజాంటల్ రియాక్షన్ అప్లై చేసాం, సమ్ హారిజాంటల్ ఫోర్స్, ఏదైనా ఒక హారిజాంటల్ ఫోర్స్ సమ్ హారిజాంటల్ లోడ్ ఈ బీమ్ మీద వచ్చింది అంటే ఈ బీమ్ ఏమవుతుంది, ఇట్ విల్ డిస్ప్లేస్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ బీమ్ అనేది డిస్ప్లేస్ అవుతుంది అనమాట. దిస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నాట్ అలౌడ్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ అవర్ డిజైన్. సో ఈ ఫోర్స్ని రెసిస్ట్ చేయడానికి నేనేం చేస్తా, ఐ విల్ కన్సిడర్ వన్ మోర్ హింజ్. సో హింజ్ని కన్సిడర్ చేయడం వల్ల ఎప్పుడైతే ఈ పీ లోడ్ అప్లై చేస్తో అప్పుడు హారిజాంటల్ రియాక్షన్ విల్ డెవలప్. సో రోలర్ దగ్గర వన్ వర్టికల్ రియాక్షన్, సో వన్ హారిజాంటల్ రియాక్షన్ విల్ డెవలప్. హారిజాంటల్ రియాక్షన్ ఎందుకు డెవలప్ అయింది, హారిజాంటల్ లోడ్ ఉంది కాబట్టి హారిజాంటల్ రియాక్షన్ అనేది డెవలప్ అయింది. ఇది ఎందుకు టూ రోలర్స్ని కన్సిడర్ చేయలే అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ హింజెస్ని కన్సిడర్ చేసాం, ఇప్పుడు టూ హింజెస్ ఉన్నాయంటే రియాక్షన్స్, ఇక్కడ ఒక రియాక్షన్, ఇక్కడ అప్వర్డ్ రియాక్షన్, దిస్ ఈస్ ద హారిజాంటల్ రియాక్షన్. ఇక్కడ హారిజాంటల్ రియాక్షన్ వచ్చింది, డెవలప్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక మెటీరియల్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిందంటే ఈ మెంబర్ ఏమవుతుంది, మెటీరియల్ అనేది ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ ఏంటి మనకి ఈ మెటీరియల్ ఈ బీమ్ అనేది ఫ్రీగా ఎక్స్పాండ్ అవ్వదు. ఎందుకు, దిస్ ఈజ్ కన్స్ట్రెయిన్డ్ అనమాట. సో ఏమవుతుంది, రియాక్షన్ విల్ డెవలప్ టు ప్రివెంట్ ద ఎక్స్పాన్షన్. టెంపరేచర్ చేంజ్ వల్ల ఈ బీమ్ అనేది ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా ఈ హింజెస్ అనేది అలో చేయడం లేదంటే మనకి రియాక్షన్ డెవలప్ అవుతుంది. దీస్ రియాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ థర్మల్ స్ట్రెసెస్ విల్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఆల్రెడీ ఈ ఎక్స్టర్నల్ లోడ్స్ ఆల్రెడీ మనకి ఎక్స్టర్నల్ లోడ్స్ వల్ల సమ్ బెండింగ్ స్ట్రెసెస్ డెవలప్ అవుతున్నాయి. ఈ స్ట్రెసెస్తో కాకుండా అడిషనల్గా మళ్ళీ థర్మల్ స్ట్రెసెస్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఎప్పుడు, బోత్ టు హర్ ఇంజెస్. సో ఇలా అడిషనల్ స్ట్రెసెస్ డెవలప్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తాము, ఇఫ్ ఐ కన్సిడర్ వన్ రోలర్ హియర్, ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు సింపుల్గా ఈ మెటీరియల్ అనేది ఇట్ విల్ ఎక్స్పాండ్ అండ్ ఇట్ విల్ అటైన్ సమ్ న్యూ పొజిషన్. సో దియర్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఈజ్ అలౌడ్, దేర్ ఫర్ స్ట్రెసెస్ డ్యూ టు థర్మల్ will not develop. Therefore thermal stresses will be zero in this case. This is the answers for yesterday's question. ఈరోజు మూమెంట్ అదే ఇంటర్నల్ హింజ్ దగ్గర మూమెంట్ జీరో అవుతుంది అన్నా కదా, ఎందుకు జీరో అవుతుంది, ఎలా జీరో అవుతుంది అన్నది తెలుసుకోండి. I will explain at tomorrow, or I will explain this at the end of the chapter.